రండి దేవుని వాక్యాన్ని చదువుకొని ధ్యానం చేసుకుందాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12-13 వచనాలు చదువుకుందాము. బైబిల్స్ ఉన్న వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా బైబిల్ తీసి ఈ వాక్యాన్ని చదువుతూ ఉండగా మీరు కూడా చూడాల్సిందిగా దేవుని పేట మనవి చేస్తూ ఉన్నాను. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. మరియు ఆయన దృష్టికి కనబడని స్పష్టము ఏదీ లేదు. మనం ఎవరికి లెక్క అప్పజెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కనులకు సమస్తమును మరుగు లేక తేటగా ఉన్నది. ఇన్ ఇంగ్లీష్, for the word of the God is living and active, sharper than any two-edged sword, piercing to the division of soul and of spirit, of joints and of marrow, and discerning the thoughts and intentions of the heart. And no creature is hidden from his sight, but all are naked and exposed to the eyes of him to whom we must give account. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడవు పరిశుద్ధుడా, నీ పరిశుద్ధమైన బంగారు పాదాలను ముద్దాడుతూ నీ నామాన్ని స్తుతిస్తూ హెచ్చిస్తూ ఘనపరుస్తున్నాము నాయన. మరొకసారి మీ మాటలు వినే భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు, ఈ సమయం మాకు అనుగ్రహించినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. నీ మాటలు మేము పూర్తిగా స్పష్టంగా గ్రహించినట్లుగా, అర్థం చేసుకున్నట్లుగా మీ కృపను పరిశుద్ధాత్మ సహాయం మాకు అనుగ్రహించమని దయచేయమని ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడాలనుకున్న విషయం, దేవుని మాట ఎటువంటిది, ఎంత శక్తివంతమైనది, ఆ దేవుని మాటకు లోబడుట ద్వారా ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయి, ఆ దేవుని శక్తివంతమైన మాట నీ యొద్దకు వస్తున్నా నువ్వు లోబడకపోతే ఎంత నష్టం జరుగుతుందో ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరితో మాట్లాడాలని దేవాతి దేవుడు ఆశపడతా ఉన్నారు. దేవుని మాట శక్తివంతమైనదని ఈ మాటలు వింటున్న మనందరికీ, యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని ఎరిగిన ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. అయితే చాలాసార్లు మనము ఏం చేస్తూ ఉంటాము అని అంటే, దేవుడు తన సేవకుని నోట మాటలు ఉంచి వాక్యమును బోధిస్తూ ఉండగా దేవుడు మాట్లాడుతున్నాడు అని గమనము లేకుండా ఆ నిలబడిన వ్యక్తి మాట్లాడుతున్నారనేటువంటి ఆ చెడ్డ గ్రహింపుతో నిర్లక్ష్యం చేయటం వలన అనేక సార్లు తెలిసి మనమే నష్టాలు కొని తెచ్చుకుంటూ ఉన్నాం. దేవుని మాట శక్తివంతమైనదని తెలిసినప్పుడు అది వింటే లాభము, వినకపోతే నష్టం అనేది కూడా మనము ఎరిగిన వారముగా ఉండాలి. ఈ జ్ఞానము, ఈ గమనం, ఈ గ్రహింపు వింటున్న మనందరికీ దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా అనుగ్రహించునుగాక. ఆమేన్. ఇక్కడ రాయబడినటువంటి దేవుని వాక్యాన్ని మరొకసారి మనము చదివినట్లయితే దాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే, దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి
దేవుని వాక్యము అంటే దేవుని మాట. అసలు దేవుని మాట అంటే ఏమిటో మనం చాలాసార్లు వినినను జ్ఞాపకం చేసుకుందాం ఒకసారి. దేవుని మాట అంటే ఏంటి? పాత నిబంధనలో రాయబడినటువంటి 10 ఆజ్ఞలేనా? దేవుని మాట అని అంటే దేవుని ఆజ్ఞ. దేవుని మాట ఎటువంటిదంటే ఒక శాసనం వంటిది. ఇంకా దేవుని మాట అంటే మనకు అర్థం కావాలంటే ఆజ్ఞలు, కట్టడలు, విధులు, వాగ్దానాలు, నిబంధనలు, ప్రవచనాలు, గద్దింపు, హెచ్చరికలు, ఇవన్నీ కూడా దేవుని మాటే. వీటన్నిటిని కలిపితేనే దేవుని వాక్యము. అయితే ఈ దేవుని వాక్యము, దేవుని యొద్ద నుండి వస్తున్నటువంటి మాట ఎటువంటిది? సజీవమైనది, బలము కలిగినది, రెండంచులు కలిగిన ఖడ్గము కంటే వాడి అయినటువంటి పదునైనటువంటి మాట. రెండంచులు కలిగిన ఖడ్గమే మనం ఎంతో పవర్ఫుల్ అనుకుంటాం, దానికి మించినది దేవుని మాట. అయితే ఈ దేవుని మాట ఏం చేస్తుంది? ఈ దేవుని మాటలు ఎవరికి కావాలి? మనుషులకు కావాలి. దేవుడు ఎవరిలోనైతే ఆత్మను ఉంచాడో వాళ్ళందరికీ కూడా దేవుని మాట కావాలి. నీలో ఉంచిన ఆత్మ, దేవుడికి అనుగ్రహించిన ఆత్మ చివరికి ఆయన దగ్గరికే చేరాలి అని అంటే నీవు ఈ భూమి మీద బ్రతికినంత కాలము ఆయన మాట ద్వారా మాత్రమే నడిపించబడాలి, ఆయన వాక్యం ద్వారా మాత్రమే నడిపించబడాలి అని ఈ రోజున గమనించాలి ప్రియ దేవుని సంగమా. ఈ దేవుని మాట ఎంత శక్తివంతమైనది అని అంటే ఇంకా ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగను విభజించినంత మట్టుకు దూరచ్చు. ప్రాణ ఆత్మ దేహాలు. ఈ దేవుని మాట, దేవుని వాక్యము అనేది శరీరంలో పనిచేస్తుంది, ప్రాణములో పనిచేస్తుంది, ఆత్మలో కూడా పనిచేస్తుంది. ఇంకా చెప్పాలంటే శరీరంలోను, హృదయంలోను, ఆత్మలోను పనిచేస్తుంది. ఎక్కడైతే అస్వస్థత ఉన్నదో, శరీరంలో కావచ్చు, హృదయంలో కావచ్చు, ఆత్మలో కావచ్చు, స్వస్థతను అనుగ్రహించాలి అని అంటే, స్వస్థత కావాలి అని అంటే అది దేవుని మాట ద్వారానే సాధ్యం అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే ఈ దేవుని మాట అనేది ప్రాణ ఆత్మ దేహాల్లోనికి దూరి వెళుతుందంట. ఎక్కడ చీడ పురుగులు పట్టుందో, ఎక్కడ కుళ్ళు పట్టుందో, ఎక్కడ అస్వస్థత ఉన్నదో ఆ ప్రతి చోట కూడా దేవుని మాట దూరుచు వెలుచు సరిచేస్తూ బలపరుస్తూ లేవనెత్తుతూ బాగు చేస్తూ ఉంటుందంట ఈ వాక్యము, దేవుని మాట. హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది. నీ ఆలోచన, నీ తలంపులు, నీ మనస్సులో ఉన్నటువంటి ఆ చెడునంతా తీసివేస్తుంది. నీ మనస్సును రూపాంతర పరచాలి అంటే అది దేవుని వాక్యం ద్వారా మాత్రమే సాధ్యమేనని ఈ రోజున స్పష్టంగా గ్రహించాలి ప్రియ దేవుని బిడ్డ. అందుకే దేవుని మాట యొక్క విలువ తెలిసినటువంటి భక్తులు ఆయన ఎప్పుడు మాట్లాడతారా అని ఎదురు చూసేవారు.
ఆయన దగ్గర నుంచి ఒక్క మాట వస్తే ఆ మాటను విశ్వసించి దీవించబడిన భక్తులు ఎందరో ఉన్నారు. దేవుని మాట నీ యొద్దకు వస్తూ ఉందంటే, దేవుడు ఇటు రీతిగా నీతో మాట్లాడుతూ ఉన్నాడంటే, ఆల్మోస్ట్ దీవెన నీ దగ్గరికి నీ సమీపంగా దేవుడు పంపిస్తున్నాడు ఆయన మాట ద్వారా, ఆయన వాక్కు ద్వారా. ఇది నువ్వు గ్రహించాలి. ఇర్మియా భక్తుడు రాస్తున్న మాట మనం ఒకసారి చదువుదాం. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 16వ వచనంలో చూస్తే, ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 16వ వచనం. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని, సైన్యములకు అధిపతి వగు యెహోవా దేవా, నీ పేరు నాకు పెట్టబడెను గనుక నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయమునకు ఆనందమును కలుగచేయుచున్నవి. Your words were found and I ate them, and your words became to me a joy and the delight of my heart, for I am called by your name, O Lord God of hosts. చూసారా, ఇది దేవుని మాట యొక్క శక్తి, ఆ విలువ, దాని యొక్క ప్రాముఖ్యత ఎరిగినటువంటి వాళ్ళందరూ ఆయన మాటలు వింటూ ఉన్నప్పుడు ఈ రీతిగా ఎక్స్పీరియన్స్ చేయగలుగుతారు. ఏమంటున్నాడు ఈ భక్తుడు? నీ మాటలు నాకు దొరకగా, నీ మాట నాకు వినబడగా, నీవు నాతో మాట్లాడగానే నేను వాటిని భుజిస్తున్నాను. నేను అందుకే ప్రారంభంలో ఎప్పుడు ఒక మాట అంటుంటాను, రండి దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం, ఆయన జీవ వాక్యాన్ని మనము భుజించుదాం. దావీదు భక్తుడు అదే కదా అంటుంది, జుంటె తేనె ధారల కంటేను దేవా నీ జీవ వాక్యము నాకు అతి మధురం, అతి ప్రియము. దేవుడు వాక్యముని వింటూ ఉన్నప్పుడు, దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఇటువంటి అనుభవంలో కూడా నువ్వు నడిపించబడుతున్నావా? నీవు కూడా ఆహా ఎంత మధురంగా ఉన్నది నీ వాక్యం అని నువ్వు చెప్పగలుగుతున్నావా? ఎక్స్పీరియన్స్ చేయగలుగుతున్నావా? సాక్ష్యం చెప్పగలుగుతున్నావా? అబ్బా ఏం వాక్యమో ఏంటో బోరు పడుతుంది అని అన్నావంటే నువ్వు పరలోకం వెళ్ళటానికి అసలు పనికే రావు. అబ్బా ఎంతసేపు ఆ దేవుని వాక్యం చెప్పేది, ఏదో 20 నిమిషాలు 30 నిమిషాలు 10 నిమిషాలే కానీ మరి గంటల గంటల వాక్యం చెప్పడం ఏంది అని కనుక నీకు అనిపిస్తూ ఉంటే, దేవుని వాక్యము నీ యొద్దకు వచ్చి తన సేవకుల ద్వారా మాట్లాడుతున్నప్పుడు నీకు బోరు పడుతుంది అని అంటే నువ్వు ఎటువంటి పరిస్థితిలో ఉన్నావో తెలుసా? పడిపోయావు పూర్తిగా. కానీ నువ్వు లేచే ఉన్నావు. నీ ఆత్మ, నీ అంతరంగ పురుషుడు బలంగా ఉన్నాడు. నేను చక్కగా దేవుడితోనే ఉన్నాను అని నువ్వు సాక్ష్యం చెప్పాలి అని అంటే, ఇదిగో ఈ ఇర్మియా లాగా, ఆనాటి దావీదు లాగా నువ్వు కూడా చెప్పగలిగి ఉండాలి. దేవుడు విస్తరించి నీతో మాట్లాడుతున్నప్పుడు కనీసం బోర్ అనేటువంటి ఆ ఫీల్ నీకు రాకూడదు. కాబట్టి నీవే పరీక్షించుకో నీ యొక్క ఆత్మీయ స్థితిని బట్టి. ప్రియ దేవుని బిడ్డలారా, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని. Your words were found and I ate them. మాట్లాడుతుంటే వినేటప్పుడు తినటం ఏంటి అంటే ఆ హృదయము గంతులేస్తా ఉంటది. దేవుడు ఒక్కొక్క మాట మాట్లాడుతూ ఉంటే హృదయంలో ఆనందం కలుగుతుంది. అదే భక్తుడు అంటున్నాడు, నీ మాటలు నాకు సంతోషము, నా హృదయానికి ఆనందాన్ని కలుగు చేస్తా ఉన్నాయి. దేవుని యొక్క మాట మన హృదయానికి ఆనందాన్ని కలుగు చేసేది, సంతోషాన్ని కలుగు చేసేది.
ఈ భూ సంబంధమైనటువంటి ఏ విషయంలోనూ, చిక్కుల్లోనూ, చింతల్లోనూ ఉన్నా, శారీరకంగా మానసికంగా మనం అలిసిపోయినా, దేవుని మాటలు మాత్రమే నీ హృదయాన్ని సంతోషపరచగలుగుతాయి. నీకు సంతోషం లేదా, నీకు సమాధానం లేదా, నీకు తృప్తి లేదా అనంటే దేవుని వాక్యాన్ని విను, పలుమార్లు విను, వింటూనే ఉండు. నీ హృదయానికి దేవుడు సంతోషాన్ని కలుగ చేయబోతున్నాడు. వినుట వలన విశ్వాసము మాత్రమే కాదు సుమా, వినుట వలన నీ హృదయము సంతోషిస్తుంది. అయితే ఒక మాట చెప్పనివ్వండి, దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు నీ హృదయం సంతోషంగా ఉండాలి, గంతులు వేయాలి అని అంటే, దేవుడు మాట్లాడుతున్నప్పుడు దాన్ని రిసీవ్ చేసుకునే కెపాసిటీ నీకు ఉండాలి. నీకు ఇష్టమైనంత మట్టికే తీసుకొని నీకు నచ్చలేని వాటిని పక్కన పెట్టేసావంటే నీ హృదయంలో సమాధానం ఉండదు. దేవుడి యొక్క సమాధానం నువ్వు పొందుకోలేవు. ఈరోజు స్పష్టంగా గ్రహించాలి. ఇర్మియా అంటున్నాడు, నేను నీ మాట వినగా అవి నాకు దొరకగా నేను వాటిని భుజిస్తున్నాను. దేవుని మాటలు వింటూ 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 ఉండగా, వాటి ప్రకారం నువ్వు చేస్తూ ఉండగా నువ్వు బలవంతురాలుగా మారిపోతావు అని స్పష్టంగా ఈ రోజున గ్రహించాలి. అయితే దేవుని వాక్యం విని లోబడితే ఏమవుతుంది, దేవుని వాక్యం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో కొన్ని నేను బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసి ముందుకు వెళ్తాను. సామెతల గ్రంథము 2వ అధ్యాయము 1, 6, 7 వచనాలు చదువుకుందాం. సామెతల గ్రంథము 2వ అధ్యాయము 1, 6, 7 వచనాలు మాత్రమే మనం చదువుకుందాం. నా కుమారుడా, నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకొనిన ఎడల, 6వ వచనం 5 కూడా చదువుదాం. యెహోవా యందు భయభక్తులు కలిగినట ఎట్టిదో నీవు గ్రహించెదవు, దేవుని గూర్చిన విజ్ఞానము నీకు లభించును. దేవుని వాక్యమును విని అంగీకరించినట్లయితే, దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి ప్రతి మాటను, ఆయన వాక్యమును నీ హృదయంలో దాచుకొని భద్రపరచుకోగలిగితే, దేవుడు నీతో మాట్లాడిన ప్రతి మాటకు నీవు లోబడుతూ ఉన్నట్లయితే ఏం జరుగుతుంది? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్లాగో నువ్వు గ్రహిస్తావు. అంతేకాదు, దేవుడు ఏమై ఉన్నాడో దానికి సంబంధించిన జ్ఞానమును నువ్వు పొందుకుంటావు. ఇంకా 6వ వచనం కూడా చూస్తే, యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు, తెలివి వివేచన ఆయన నోట నుండి వచ్చును. దేవుని వాక్యము, దేవుని మాట ఎక్కడి నుంచి వస్తుంది? దేవుడు తన సేవకుల నోటిలో నుంచి వాటిని విడుదల చేస్తూ ఉంటాడు. నా మాటలు నీ నోట ఉంచి నా చేతిలో నేను కప్పి ఉన్నాను అని దేవుడు మాట్లాడుతున్నారు కదా. దేవుడు తన సేవకుల నోటిలో తన మాటలు ఉంచి మాట్లాడుతుంటారు. అందుకని దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు సేవకుల ద్వారా, సేవకుల యొక్క స్థితిగతులు కాదు మీరు చూడాల్సింది, ఆయన నోట్లో నుంచి దేవుడు నీ కొరకు పెట్టిన మాటలు ఏవో, ఆయన చిత్తం ఏంటో నీవు గ్రహించగలిగితే నీవు వృద్ధి చెందుతావు. అలాగే సామెతల గ్రంథం 4వ అధ్యాయం 22వ వచనం కూడా మనం చూస్తే, దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరానికి ఆరోగ్యమునిచ్చును.
దొరికిన వారికి ఎంత ప్రయోజనమో చూడండి. ఆ వాక్యము, ఆ దేవుని మాట జీవాన్ని కలుగజేస్తుందంట, సర్వ శరీరానికి ఆరోగ్యాన్ని కలుగజేస్తుంది. 5వ అధ్యాయం 1వ వచనం సామెతల గ్రంథము, నా కుమారుడా ఈ జ్ఞానోపదేశం ఆలకింపుము, వివేకము గల నా బోధకు చెవియొగ్గుము, అప్పుడు నీవు బుద్ధి కలిగి నడుచుకుందువు, తెలివిని బట్టి నీ పెదవులు మాటలాడును. దేవుని యొక్క జ్ఞానవంతమైనటువంటి ఈ వాక్యము మాటలు వింటూ ఉన్నప్పుడు నువ్వు వివేకవంతుడుగా, జ్ఞానవంతుడుగా, బుద్ధిమంతుడుగా, తెలివి కలిగిన వ్యక్తిగా మార్చబడిపోతావు. నీకు తెలివి, జ్ఞానము, బుద్ధి రావాలి అంటే లోక సంబంధమైన చదువులు చదువుట ద్వారా రాదు. దేవుని వాక్యం విని దాన్ని అంగీకరించడం ద్వారా వీటన్నిటిని నువ్వు పొందుకుంటావని సృష్టికర్త దేవుడి రోజున మాట్లాడుతూ ఉన్నారు ప్రియులారా. అయితే దేవుని వాక్యం వినకపోతే, విధేయత చూపకపోతే ఎంత నష్టమో, నష్టం జరిగిపోయిన తర్వాత ఏం చేయలేం, చేతులు గాలేక ఆకులు పట్టుకున్నట్టు ఉంటుంది. బైబిల్లో చూస్తే సామెతల గ్రంథము 5వ అధ్యాయము 12వ వచనం చూస్తే, అయ్యో ఉపదేశము నేను ఎట్లు త్రోసివేసితిని, నా హృదయము గద్దింపుని ఎట్లు తృణీకరించెను. నా బోధకుల మాట నేను వినకపోతిని, నా ఉపదేశకులకు నేను చెవియొగ్గలేదే. నేను సమాజ సంఘముల మధ్య ఉండినను ప్రతి విధమైన దౌష్యములకు లోబడుటకు కొంచెమే ఎడమాయను అని నీవు చెప్పుకొంచు మూలుగుచ్చు ఉందువు. దేవుడు ఒక సమయాన్ని కేటాయించి నీతో వ్యక్తిగతంగానో సంఘముతో కలిసో ఆయా రీతిలుగా వేరు వేరు మార్గాల ద్వారా నీతో తన సేవకుల ద్వారా మాట్లాడుతూ ఉన్నప్పుడు నీవు గనక సమయాన్ని, ఆ మాటను గ్రహించకుండా నిర్లక్ష్యం చేస్తే నీవు కూడా ఎలాగే అంటావు, అయ్యో ఉపదేశము నేను ఎట్లు త్రోసివేసి తిని. ఎప్పుడు దేవుని మాట నీ దగ్గరకు వస్తున్నా, దేవుడు నీ కొరకు సమయం వెచ్చించి మరి ఆయన దేవుడయ్యుండి కూడా నరమాత్రుడమైన నీతో మాట్లాడడానికి ఆ స్థాయికి దిగినా నువ్వు నిర్లక్ష్యం చేసేవనుకో, ఖచ్చితంగా దాని పర్యవసానం నష్టమే కలుగుతుంది. ఆ నష్టం కలిగినప్పుడు ఇదిగో ప్రతి ఒక్కరు ఇలా మాట్లాడాల్సింది, అయ్యో ఉపదేశమును నేను ఎట్లు త్రోసివేసి తిని, నా హృదయం గద్దింపుని ఎట్లు తృణీకరించను. చాలా మందికి దేవుని మాట ఎట్లా ఉండాలి, వినసొంపుగా ఉండాలా, వారికి నచ్చినట్లుగా ఉండాలా. వాళ్ళు ఎలా అనుకుంటారో అలాగే ఉండాలి దేవుని మాటలు కూడా. కానీ దేవుని మాట మనకు నచ్చినట్టుగా ఉండదు, మనం అనుకున్నట్టుగా ఉండవు, మన ఆలోచన తగినట్టుగా ఉండవు. నీ హృదయము దేవుని ఎదుట ఎలా ఉన్నదో ఆ హృదయాన్ని బట్టి దేవుడు నీతో మాట్లాడటం జరుగుతుంది. ఎందుకు? నీవు నీ హృదయాన్ని చూడలేవు కదా, దేవుడు చూస్తా ఉన్నాడు. నీ హృదయంలో ఏముందో, నీ హృదయం దేవునికి ఎంత దూరంగా ఉందో, నీ హృదయం ఎంత చెడిపోయి ఉందో, నీ హృదయం ఎంత హృదయ కాఠిన్యం కలిగి ఉన్నదో దేవునికి తెలుసు. గనుక నీ హృదయం బండబారిపోయినప్పుడు, ఆయన మాటలు గ్రహించలేనప్పుడు, ఆయన మాటలు నిర్లక్ష్యం చేస్తా ఉన్నప్పుడు, నీకు జ్ఞానము కలుగుట నిమిత్తము, నీకు బుద్ధి కలుగుట నిమిత్తం, నువ్వు దీవించబడాలి అని, నువ్వు సరిచేయబడాలని ఏం చేస్తాడు? కొన్నిసార్లు గద్దిస్తాడు. నీ హృదయ కాఠిన్యాన్ని బట్టి గద్దిస్తాడు ఆయన. అయితే దేవుడు ఎందుకు గద్దిస్తాడు, ఎవరిని గద్దిస్తాడు, ఎందుకు గద్దిస్తాడు? గద్దింపు అనేది ఏంటి? దేవుని మాటే. తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళ పిల్లలు ఉన్నారు అనుకోండి, ఏం చేస్తారు? ఎప్పుడు వాళ్ళని చెప్పిన మాట విన్నప్పుడు వాళ్ళ దగ్గర తీసుకొని ప్రేమగా లాలిస్తారు. మాట విన్నప్పుడు కూడా దగ్గర తీసుకొని ముద్దు పెట్టుకుంటారా ఏ తల్లిదండ్రులైనా? అలాగ మాట వినని పిల్లల దగ్గర తీసుకొని ముద్దు పెట్టుకొని
సూపర్ అని వాళ్ళు ప్రోత్సహిస్తే ఏం జరుగుతుంది? దేవుని వాక్యం ఏం చెప్తుంది? మాట విననప్పుడు బెత్తం వాడమని దేవుని వాక్యం చెప్తుంది. అంటే గద్దించమని, అవసరమైతే శిక్షించమని. ఎందుకు? లోబడిన బిడ్డ సరిచేయబడాలి, లోబడిన బిడ్డ జ్ఞానవంతుడు అవ్వాలి. లోబడకపోతే దీవెనను కోల్పోతారు. కాబట్టి దీవించబడ్డ కొరకు అవసరమైతే పిల్లలను బెత్తం వాడాల్సి ఉంటుంది, గద్దించాలి, శిక్షించాలని జీవ గ్రంథంలో రాయబడి ఉన్నది కదా. అట్టి రీతిగానే సర్వ సృష్టికి నాథుడు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు నీకు నాకు దేవుడిగా తండ్రిగా ఉన్నాడు. కాబట్టి నీ హృదయ కాఠిన్యమును బట్టి నీ హృదయం చెడిపోయినప్పుడు ఆయన మౌనముగా ఉండలేక, అలా ఉంటే దీవెన కోల్పోతున్నావు కనుక నీవు దీవించబడాలి అని, ఆయన దాచించినవి నువ్వు అనుభవించాలి అని ఏం చేస్తాడు? నిన్ను మార్చట కొరకు, నిన్ను జ్ఞానవంతుడిగా చేయట కొరకు ఆయన గద్దిస్తాడు. అది కూడా ఆయన మాటే, అది కూడా దేవుని వాక్యమే. చాలా మందికి గద్దిస్తే, హెచ్చరిస్తే ఎంత కోపమో సేవకులనేది పగబట్టేస్తుంటారు. బైబుల్ అదే జరిగింది. బాప్తిస్మం ఇచ్చే యోహానంట హేరోదును తన ఉంచుకున్నటువంటి తన సోదరి భార్యను గద్దించినప్పుడు స్పష్టంగా సువార్తలో రాయబడి ఉంటది, వెతికి చదవండి. గద్దించినందుకు అని ఉంటుంది అక్కడ. వారిని యోహాను గద్దించినందుకు ఏం చేశారు? వాళ్ళు చెరసాల్లో వేశారు. పగతో, కోపముతో హింసించడానికి, బాధ పెట్టడానికి. ఈ రోజున దేవుని సేవకులు నిన్ను ప్రేమించి దేవుడు గద్దించమన్నప్పుడు గద్దిస్తూ ఉన్నప్పుడు వాళ్ళ మీద నీ ప్రతాపము. దేవునికే మహిమ కలుగును గాక. అయితే ఎందుకు గద్దిస్తాడు? ఎవరిని గద్దిస్తాడు? మార్కు సువార్త 8వ అధ్యాయం 33వ వచనం చూస్తే ఈ మాటలు క్లియర్గా స్పష్టంగా రాయబడి ఉన్నాయి. మార్కు సువార్త 8వ అధ్యాయము 33వ వచనము. అందుకైన తన శిష్యుల వైపు తిరిగి వారిని చూచి, సాతానా, నా వెనుకకు పొమ్ము, నీవు మనుష్యుల సంగతులను మనస్కరించుచున్నావు గాని దేవుని సంగతులను మనస్కరింపకున్నావని పేతురును గద్దించెను. యేసయ్య అందరూ ఏమని చెప్తారు? యేసయ్యను అసలు యేసయ్యను ఒకవైపే చూసి ప్రేమామయుడు, కరుణామయుడు, ఆయన కోపపడువాడు కాదు, ఆయన గద్దించడు అని ప్రియమైన మాటలు మాత్రమే చెప్పుకొని ఆయన యొక్క క్యారెక్టర్ని ఏం చేస్తున్నారు? ఒకవైపే చూపిస్తూ ఉన్నారు. యేసయ్య చాలా చాలా ప్రేమ కలిగిన దేవుడే, మంచి దేవుడు, అందరికంటే మనం ఆయన ఎక్కువగా ప్రేమిస్తున్న దేవుడు. అందుకని తన శిష్యుడు పేతురు అక్కడ ఆయన చెప్తున్న సంగతులను గ్రహించకుండా వేరే మాటలు మాట్లాడుతున్నందుకు, సాతానుడికి అనుకూలంగా మాట్లాడుతున్నందుకు ఏం చేశాడు? గద్దించాడంట. గద్దించాడు. ఆత్మ సంబంధమైన దేవుని సంగతులు మాట్లాడుతుంటే తను మనుష్యులకు సంబంధించిన సంగతులు మాట్లాడుతున్నాడు, అందుకే గద్దించాడు. ప్రతిదీ కూడా మనుష్య జ్ఞానంతోనే ఆలోచిస్తున్నారు ఈ రోజున. దేవుని వాక్యం ఆత్మ సంబంధమైనది. అక్షరం మాత్రమే కాదు, ఆత్మ సంబంధమైన అర్థమును తెలుసుకునే దాని ప్రకారం మనము నడుచుకొనుట మన జీవితాలకు ఎంతో ప్రయోజనకరమైనదని గ్రహించాలి.
రెండవదిగా మార్కు సువార్త 16వ అధ్యాయము 14వ వచనం చూస్తే దేవుడు ఎవరిని గద్దించాడు, ఎటువంటి వారిని గద్దిస్తాడైనా అని అంటే చదివితే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. తను చూచిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మిక నిమిత్తమును హృదయ కాఠిన్యము నిమిత్తమును వారిని గద్దించాను. దేవుడు ఎవరిని గద్దిస్తాడు? ఇక్కడ ఎవరిని గద్దించాడంట? దేని నిమిత్తం గద్దించాడంట? యేసయ్య తనకు ప్రియమైన వారిని ఆయన గద్దించాడు. ఎందుకు అంటే వారి యొక్క హృదయ కాఠిన్యమును బట్టి. వారి యొక్క హృదయ కాఠిన్యమును బట్టి, వారి యొక్క అపనమ్మకాన్ని బట్టి, అంటే అవిశ్వాసాన్ని బట్టి, వారి యొక్క అవిశ్వాసాన్ని బట్టి, అపనమ్మకాన్ని బట్టి ఏం చేశాడు యేసయ్య? మౌనంగా ఉండలా, గద్దించాడంట. దేవుని బిడ్డవై ఉండి దేవుని మాటలు నమ్మకపోతే, దేవుని సంకల్పాన్ని నువ్వు గ్రహించకపోతే, దేవుని వాక్యాన్ని విశ్వసించలేని చెడ్డ హృదయం, బారిన హృదయం నువ్వు కలిగి ఉంటే దేవుడే మౌనంగా ఉండడు. ఆయన నేను గద్దిస్తాడు. తన సేవకుల ద్వారా, నీ కొరకు నియమించబడే వ్యక్తుల ద్వారా ఆయన నిన్ను గద్దిస్తాడు. గద్దించకపోతే ఇంకా నాశనం అయిపోతారు. కాబట్టి నాశనములోకి వెళ్ళకుండా యేసయ్య నీ నిమిత్తం చేసిన త్యాగం వృధా కాకుండానట్లుగా ఆయన ఏం చేస్తాడు? అపనమ్మకస్తులను, అవిశ్వాసులను, భక్తిహీనులను, దేవుని సంగతులు గ్రహించక మనుష్యుల సంగతులను మాత్రమే గ్రహించే వారిని ఆయన గద్దిస్తాడు. దావీదు నాతాను వచ్చి గద్దించినప్పుడు రాజయుండి తన స్థితి భూసంబంధమైనదే, కానీ తన ఎదుటికి వచ్చి హెచ్చరిస్తూ గద్దిస్తున్నటువంటి నాతాను దేవుని అతనిని పంపబడినటువంటి ఒక ప్రవక్త కనుక అది గ్రహించుకొని ఆ గద్దింపును రిసీవ్ చేసుకొని బాగుపడ్డాడు. అందుకే దావీదు నీతిమంతులు గద్దించిన నాకు తైలాభిషేకము. గద్దింపు అనేది ఏంటి? దేవుని మాటే. ఎందుకు? దేవుని మాట రెండంచులు కలిగిన ఖడ్గము కంటే పదునైనది, వాడి కలిగినది. అంటే ఇదే, ఆయన ప్రేమతో మాట్లాడుతారు, అవసరమైతే గద్దించి మరి మాట్లాడతారు. బలముగా ఆయన గద్దిస్తాడు. నీ క్షేమము కొరకు, నీ ఆత్మ నశించిపోకుండా ఉండు నిమిత్తము, నీవు దీవెనను కోల్పోకుండా ఉండుట నిమిత్తమే ఆయన నేను గద్దిస్తాడు. అయితే గద్దింపుకు లోబడలేదా? ఏం చేస్తాడో చెప్తాను. కీర్తనలు 81, 11, 12. గద్దింపుకు లోబడలేదా? 81, 11, 12 చూస్తే మనకి ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ దేవుడు గద్దించి మాట్లాడతారు. ఆ గద్దింపును కనుక తిరస్కరిస్తే, త్రోసివేస్తే ఇంకా చాలా నష్టాలు రాయబడి ఉన్నాయి బైబిల్లో. నేను ఈ ఒక్క విషయాన్ని మాత్రమే నేను చదివి వినిపించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. అయినను నా ప్రజలు నా మాట ఆలకింపకపోయిరి, ఇశ్రాయేలీయులు నా మాట వినకపోయిరి, కాబట్టి వారు తమ స్వకీయ ఆలోచనలను బట్టి నడుచుకొనున్నట్లు వారి హృదయ కాఠిన్యమునకు నేను వారిని అప్పగించి తిని. ఏం చేశాడు దేవుడు? మన దేవుడికి లోబడుతున్నప్పుడు ఆయన మనల్ని ఏం గద్దించాల్సిన అవసరం లేదు. గద్దించరు. నమ్మదగిన దేవుడు. ఎప్పుడు ఎలా ఏం మాటలు మాట్లాడాలో ఆయనకి అన్నీ తెలుసు. అయితే నువ్వు తప్పిపోతూ ఉన్నప్పుడు, తెలిసి దీవెనలు పోగొట్టుకున్న స్థితిలోకి వెళుతున్నప్పుడు, తెలిసి నీ ఆత్మస్థితి దిగజారిపోతున్నప్పుడు, ఆయన నీ క్షేమము కోరి నిన్ను గద్దిస్తా ఉన్నప్పుడు
ఆ గద్దెంపుకు నువ్వు సెట్ అయిపోవాలి. లేదా ఇదిగో ఏం చేస్తాడనంటే విడిచిపెట్టేస్తాడంట. ఎలా విడిచిపెడతాడు? దేవుడు ఏ మాట ద్వారా నేను గద్దిస్తున్నాడు, ఏ నష్టం జరగబోతుంది అని నేను గద్దిస్తాడో, దేవుని మాటలు కనుక ఆ విషయంలో నిర్లక్ష్యం చేస్తే ఏమి జరుగుతుంది అని ఆయన నీతో మాట్లాడుతున్నాడో అది నీ మీదకు వచ్చేటట్టుగా ఆయన దానికి నేను అప్పగించేస్తాడు. రెండవదిగా, దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు ఆ మాటను కాకుండా దాని ప్లేస్లో నువ్వు దేనికి అప్పగించుకుంటావో ఆ విషయంలో నువ్వు నష్టపోయేటట్టుగా దేవుడు తీర్పు తీరుస్తాడు. అర్థమవుతుందా? ఇశ్రాయేలీయులంట మంచిగా మాట్లాడినా వినటం లేదు, గద్దించినా వినట్లేదు. ఆయన మాట, ఆయన ఆలోచన పక్కన పెట్టి సొంత ఆలోచన ప్రకారం నడుచుకుంటూ ఉన్నారంట. ఎంత చెప్పినా వినట్లేదంట. దేవుడు ఏం చేశాడు చెప్పన? మళ్ళా కోపల్లా ఒక్కటే చేసేసాడు. వారి ఆలోచనకే వారిని అప్పగించేసాడంట. వారి హృదయ కాఠిన్యతకు వారిని అప్పగించేసేసాడంట. ఏదో జరగబోతుంది, జాగ్రత్త. దేవునికి లోబడని చెప్తుంటే లోబడలేదనుకో, ఏది జరుగుతుందని చెప్తున్నాడో అది నీ మీదకి వచ్చేస్తుంది. అది జరగకూడదని ఆ ప్రమాదం నుంచి తప్పించడానికి వీళ్ళు గద్దిస్తాడు. గద్దిస్తేనన్నా వింటావని. కాబట్టి దేవుని మాట ఎటువంటిది? రెండంచుల గల ఖడ్గము కంటే వాడిగలది, పొదురుగలది. అందుకే దేవుడు మాట్లాడుతున్నప్పుడు శ్రద్ధగా వినాలి, దానికి లోబడాలి. అంతేకాదు దేవునితో మాట్లాడుతున్నప్పుడు మాటలు విశ్వసించాల్సిందే. అయితే నీ జీవితంలో నీ బ్రతుకు కాలం అంతటిలో నీ కుటుంబము, నీకిచ్చిన దేవుని పరిచర్య, నీకిచ్చిన సంస్థలు, నీకిచ్చిన బిజినెస్, నీకిచ్చిన ఉద్యోగము, నీకిచ్చినటువంటి ప్రజలు, నీకు అప్పగించబడిన సమస్తము, నీవు కలిగి ఉన్న సమస్త విషయాలలో విజయాన్ని చూడాలంటే ఒకే ఒక్క పని నువ్వు చేయగలగాలి. దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు, దేవుని వాక్యం ఎద్దకు వస్తున్నప్పుడు, దేవుడు నీ ఎద్దకు ఏ మాటలు పంపిస్తున్నాడో, ఏ రీతిగా మాట్లాడుతున్నారో ఆ దేవుని మాటను నమ్మి లేదా విశ్వసించి విధేయత చూపగలిగితే చాలు, విజయము నీ జీవితాంతము నిన్ను వెంబడిస్తుంది, నీ సొంతమైపోతుంది. Victory comes through faith and obedience to the word of God. Victory comes through faith and obedience to God's word. విజయము నీ సొంతం అవ్వాలంటే అప్పుడప్పుడు కాదు, ఎప్పుడన్నా ఒకసారి కాదు, ఏదో ఒక విషయంలో కాదు, అన్ని విషయాలలో నీ వ్యక్తిగత, ఆర్థికపరమైన, వ్యాపారపరమైన, పరిచర్యకు సంబంధించి, కుటుంబానికి సంబంధించి, ఉద్యోగానికి సంబంధించి, నీ జీవితానికి సంబంధించిన అన్ని విషయాలలో నువ్వు విజయాన్ని సాధించాలంటే, విజయమే నీ సొంతం అయిపోవాలంటే, విజయమే నిన్ను వరించాలంటే, విజయమే నీ వెంటబడాలంటే ఈ రోజున ఒక బలమైనటువంటి మాట నీ కొరకు దేవుడు సిద్ధపరిచి మాట్లాడుతున్నాడు. దేవుడు నీతో మాట్లాడుతున్న మాటను నమ్ము,
దాని ప్రకారం జీవించు. దేవుని మాటని విశ్వసించు, దానికి విధేయత చూపు. చాలు, విజయము నీ వెంటబడి వస్తుంది. విజయం అనేది దేవుని వాక్యాన్ని విశ్వసించడం ద్వారా, అలాగే విశ్వసించినటువంటి వాక్యానికి విధేయత చూపడం ద్వారా మాత్రమే విజయం కలుగుతుంది. అంతేకాదు, దేవుని వాక్యం నీ యొద్దకు వస్తున్నప్పుడు, దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు, హృదయపూర్వకంగా నువ్వు విశ్వసించినప్పుడు నీకు కలిగే గొప్ప ప్రయోజనం ఏంటో తెలుసా? దేవుని కృప నిన్ను ఆవరిస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు తన శక్తితో నిన్ను నింపుతారు. అందుకే విశ్వసించుటలో ఉన్నటువంటి బలము, ప్రయోజనాన్ని నువ్వు ఈ రోజున గ్రహించాలి. దేవుని మాటని విశ్వసించుటలో ఉన్న ప్రయోజనము నీకు తెలియాలి. ఈ రోజున ఎవరెవరినో నమ్ముతావు, దేని వెంటో పడతావు నమ్మకంగా. అవి నీకు దూరం అయిపోయినప్పుడు ఏడుస్తూ కూర్చుంటారు. కానీ ఈరోజు నా దేవుని మాట నువ్వు నమ్మాలి. నా దేవుని వాక్యమును నువ్వు విశ్వసించగలిగితే, దానికి నువ్వు లోబడగలిగితే, దేవుని యొక్క కృప నిన్ను ఆవరిస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు తన శక్తితో నింపి ఆయన నిన్ను నడిపిస్తూ ముందుకు నడిపిస్తారు. ఎవరైతే దేవుని వాక్యాన్ని విశ్వసిస్తారో, ఎవరైతే దేవుని మాటను నమ్మి విధేయత చూపుతారో, వారికి దేవుని యొక్క కృప, పరిశుద్ధాత్మ సహాయం మెండుగా కలుగుతుందని స్పష్టంగా గ్రహించాలి. We can overcome by grace and power of the Holy Spirit. దేవుని యొక్క కృప ద్వారా మనం జయించగలుగుతాం. పరిశుద్ధాత్మ సహాయం ద్వారా మనం జయించగలుగుతాము. ఎప్పుడు? దేవుని మాటకు నువ్వు విశ్వసిస్తూ లోబడుతూ ఉన్నప్పుడు దేవుని యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేయటం మొదలు పెడతారు. నీవు పరిశుద్ధాత్మను పొందుకున్నావు అని అంటే, ఆయన ఆత్మచేత అభిషేకించబడ్డావు అంటే ఏంటో అర్థం తెలుసా? నీవు ఆల్రెడీ ఆయన కృపకు పాత్రునిగా మార్చబడ్డావు. దేవుని కృప నీ మీద మెండుగా ఉన్నది కాబట్టి దేవుడు తన ఆత్మని అనుగ్రహించాడని స్పష్టంగా గ్రహించాలి. దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు దేవుడు ఎలా మాట్లాడతారు ఎక్కువగా అంటే వాక్యం ద్వారానే ఎక్కువగా మాట్లాడతారు. అనేక రకాలుగా స్వరం ద్వారా, దర్శనాలు, కళల ద్వారా వివిధ రకాలుగా మాట్లాడతారు. ఓకే, ఎక్కువగా మనందరితో ఈ కాలంలో దేవుడు మాట్లాడుతున్నటువంటి విధానము, మార్గం ఏది అని అంటే దేవుని వాక్యమే. దేవుని వాక్యం ద్వారా దేవుని యొద్దకు వస్తూ ఉన్నాడు. దేవుని వాక్యం ద్వారా ఆయన మాట నీ యొద్దకు వస్తుంది. దేవుడు తన వాక్యం ద్వారా తన చిత్తాన్ని నీ యొద్దకు తెలియజేస్తా ఉన్నాడు, నీకు తెలియజేస్తా ఉన్నాడు. అయితే దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నప్పుడు వెంటనే గ్రహించుకోవాలి. దేవుడు నీతో మాట్లాడిన మాటల విషయమే ఆలస్యం చేయకూడదు, నిర్లక్ష్యం చేయకూడదు, అలక్ష్యం చేయకూడదు. నువ్వు ఎవరి మాటలన్నా ఆలస్యం చేయి, ఎవరి మాటలన్నా అలక్ష్యం చేయి. కానీ దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు మొదలు అలర్ట్ అయిపోవాలా, సెటరేట్ అయిపోవాల్సిందే. అప్పటికప్పుడు నీ మనస్సు నూతన పరుచుకొని మరి దేవుని మాట వినటం కొరకు ముందుకు రావాలి. ఆసక్తి కనపరచాల్సిందే. నువ్వు వెంటనే గ్రహించుకొని ఆ దేవుని మాటలను, వాక్యాలను హృదయపూర్వకంగా విశ్వసించగలిగితే నీలో సగము దేవుడు చేయాలనుకున్న కార్యము, నువ్వు ఆశించిన కార్యము జరిగిపోతుంది. హృదయపూర్వకంగా దేవుడు నీతో మాట్లాడిన మాటను విశ్వసించినప్పుడు సగము కార్యము నీలో జరిగిపోతుంది. నువ్వు ఎదురు చూస్తున్న కార్యము సగం దేవుడు చేసేసి ఉంటాడు. అయితే ఆ కార్యము నీ కనుల ఎదుటికి రావాలంటే విశ్వసించిన వాక్యానికి నువ్వు లోబడాలి, దాని ప్రకారం నువ్వు జీవించాల్సిందే. అయితే
దేవుడు మాట్లాడేటప్పుడు ఆయన ఏమి మాట్లాడుతున్నాడో దాని ప్రకారమే స్పష్టంగా మనం చేయాలి, ఒక క్రమంగా చేయాల్సిందే. ఫర్ ఎగ్జాంపుల్, బోధకులు, సేవకులు ఉన్నారు. సేవ నిమిత్తము, పరిచర్య నిమిత్తము, వాక్యము బోధించే నిమిత్తము పిలువబడిన వారు వాక్యము బోధించేటప్పుడు దేవుడు ఏ మాట బోధించమంటున్నాడో ఆ మాట మాత్రమే మాట్లాడాలి, ఆ వాక్యము మాత్రమే బోధించాలి. అలా కాకుండా కలపటము కానీ తీసివేయటము కానీ ఏది చేయకూడదని జీవ గ్రంథంలో స్పష్టంగా రాయబడి ఉన్నది. సామెతల గ్రంథము 30వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తే, దేవుడు సువార్తను ప్రకటించడం నిమిత్తం ఎవరెవరైతే పిలువబడ్డారో వారికి కూడా ఒక వార్నింగ్ రూపంలో వారి క్షేమము నిమిత్తము, వారు దేవుని భయము కలిగి దేవుని వాక్యాన్ని ప్రకటించడం నిమిత్తము వారి కొరకు దేవుడు ఈ మాట రాయించారు. ఆయన మాటలతో ఏమియో చేర్చకుము, ఆయన నిన్ను గద్దించునేమో, అప్పుడు నీవు అబద్ధికుడవవుదువు. దేవుని వాక్యమును ప్రకటించడం కొరకు నీవు నియమించబడ్డావా? దేవుడే నిన్ను దాని నిమిత్తం ఏర్పాటు చేసుకుని వాడుకుంటూ ఉన్నప్పుడు, వాడుకోవాలని నిర్ణయించినప్పుడు, ఒకవేళ ప్రస్తుతం నువ్వు వాడబడుచున్నాను, ఇంకను పరిచర్య ఆరంభించడానికి నువ్వు సిద్ధపడుతున్నాను, ఈ సత్యం గ్రహించాలి. దేవుడు నీతో ఏ మాటలు చెప్పమంటారో ఆ మాటలు మాత్రమే చెప్పాలి, దానికి కలపకూడదు, తీసివేయకూడదు. కలిపినా తీసివేసినా అబద్ధికుడవు, అబద్ధికురాలు అయిపోతావు అని దేవుడి రోజున స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఒకవేళ కలిపితే, తీసివేస్తే ఆయన గద్దిస్తాడా అని దేవుడి వాక్యం చదివిస్తుంది. ఇది సేవకుల కొరకు హెచ్చరిక అయితే, ఇంకొక హెచ్చరిక ఉన్నది. వినేటువంటి వారి కూడా నీతో దేవుడు ఏ మాట మాట్లాడుతున్నారో, ఏ మాటలు మాట్లాడుతున్నారో, ఏ వాక్యము ద్వారా మాట్లాడుతున్నారో, ఏమి చేయమంటున్నాడో, ఏమి చేయొద్దంటున్నాడో చెప్పినది చెప్పినట్లుగా, దానిలోంచి ఏమి తీసివేయకుండా, ఏమి కలపకుండా దాని ప్రకారము చేయాల్సిందే. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 1-2 వచనాలు చదివితే మనకి క్లియర్గా విన్నవారు కూడా దేవుని వాక్యాన్ని ఎలా ఫాలో అవ్వాలి, ఎలా రిసీవ్ చేసుకోవాలి, దాన్ని మన జీవితంలో ఎలా అన్వయించుకోవాలనేటువంటి దాన్ని కూడా స్పష్టంగా దేవుడు హెచ్చరికతో కూడిన మాటలు మాట్లాడి ఉన్నారు. సేవకులకు మాత్రమే కాదు హెచ్చరిక, వింటున్నటువంటి వారికి కూడా దేవుడు ఇటు రీతిగా మాట్లాడి ఉన్నారు ప్రియ బిడ్డలారా. అందుకని వినేటప్పుడు శ్రద్ధ భయభక్తులతో వినాలి అని, దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు కూడా మాటలు తక్కువగా ఉండాలి. దేవుని సన్నిధిలో ఆయన మాటలు వింటున్నప్పుడు ఆయన సన్నిధిలో ఉన్నామన్న గమనం కలిగి వణుకుచు ఆయన మాటలు వినాలి, ఆయన సన్నిధిలో ఉండాలని దేవుడు చెప్పాడు. అంతేకాదు, మరి దేవుడు మాట్లాడిన మాటల విషయంలో ఇంకెంత స్ట్రిక్ట్గా ఉంటాడు ఆయన. కాబట్టి ఇశ్రాయేలీయులారా, మీరు బ్రతికి మీ పితరుల దేవుడైన యెహోవా మీకిచ్చుచున్న దేశంలోనికి పోయి స్వాధీనపరచుకొనున్నట్లు మీరు అనుసరింపవలసిన విధులను, కట్టడలను నేను మీకు బోధించుచున్నాను, వినుడి. మోషే దేవుని దగ్గర తీసుకున్న మాటలన్నిటినీ ఇశ్రాయేలులకు తెలియజేస్తా ఉన్న విధానము, మీ దేవుడైన యెహోవా ఇచ్చిన ఆజ్ఞలను మీకు ఆజ్ఞాపించుచున్నాను, వాటిని గైకొనుటయందు నేను మీకు ఆజ్ఞాపించిన మాటతో దేనిని కలపకూడదు, దానిలో నుండి దేనిని తీసివేయకూడదు. ఎవరికి మాటలు? గైకొనే వారికి, బోధించే వారికి హెచ్చరిక. గైకొనే వారికి అంటే దాని ప్రకారం జీవించే వారికి, వాక్యం వినిన వారు. ఏమి వింటున్నావు, ఏమి తీసేయమన్నాడు నీ దగ్గర నుంచి, ఏది చేయొద్దు అంటున్నాడు, ఏది చేయమంటున్నాడు, స్పష్టంగా దేవుడితో మాట్లాడుతుండగా దానికి నీవేది కలుపుకోవద్దు, ఏది తీసివేయొద్దు. ఈ రోజుల్లో బోధించేటప్పుడు కూడా సేవకులు కొన్ని కలుపుకొని కొన్ని తీసివేస్తున్నారేమో.
దేవుని జ్ఞానముతో గాక, పరిశుద్ధాత్మ నడిపింపుతో గాక, లౌకిక ఆత్మ చేత నడిపించబడుతూ కూడా బోధించేటువంటి బోధకులు ఎందరో ఉండాలి. మనం గుర్తుపట్టాలి. అలాగే వినిన తరువాత దేవుడు మనతో మాట్లాడినప్పుడు, దేవుడు తన చిత్తాన్ని బయలుపరిచినప్పుడు మన స్వచిత్తము, సొంత జ్ఞానము, సొంత ఆలోచన ఎప్పటికీ రాకూడదు. అలా వస్తే గద్దిస్తాడేమో అని వాక్యంలో ఉందిగా. ఇశ్రాయేలీయులు చెప్పిన మాట వినలేదంట. దేవుని ఆలోచన ప్రకారం చేయకుండా వారి ఆలోచన ప్రకారం చేసినప్పుడు దేవుడు ఏం చేశాడు? వాళ్ళ ఆలోచనకు దేవుడు వారిని అప్పగించేశాడు. ఏం చెప్తున్నాడు ఇక్కడ? నీవు ఏ దేవుని చిత్తాన్ని, దేవుని వాక్యాన్ని విన్నావో అది దేవుని చిత్త ప్రకారంగానే చేయాలి. దేవుని చిత్తంలో మరలా నీ చిత్తము, నా చిత్తం, మన చిత్తం కలవకూడదు. మన జ్ఞానం, మన ఆలోచన ప్రకారం చేయకూడదు. చాలాసార్లు చూడండి, దేవుడు ఒక పని అప్పగించినప్పుడు, దేవుడు ఒక మాట చెప్పినప్పుడు, ఒక పనిని మనకు అప్పగించినప్పుడు ఆ పని పూర్తయిందాక దేవుని చిత్త ప్రకారమే చేస్తున్నామా? మనము దేవుని చిత్త ప్రకారమే సేవ చేస్తున్నామా? దేవుని చిత్త ప్రకారమే పరిచర్య చేస్తున్నామా? దేవుని చిత్త ప్రకారమే బోధిస్తున్నామా? దేవుడు చెప్పిన మాట ప్రకారం గైకొంటున్నామా? దాని ప్రకారం జీవిస్తున్నామా? లేదా సగం దేవుని చిత్తము, సగం మన చిత్తము, సగం దేవుని ఆత్మ నడిపింపు, సగము లౌకికాత్మ నడిపింపు. అలా గనక జరిగితే దేవుడు నీ కొరకు సిద్ధపరిచినవన్నీ కోల్పోవాల్సి ఉంటుందని ఈ రోజున గమనించాలి ప్రియ దేవుని బిడ్డలారా. అయితే చెప్పినది చెప్పినట్లుగా, దేవుడు మాట్లాడినట్టుగా దేవుని తన చిత్తాన్ని బయలుపరిచినప్పుడు ఆయన చిత్త ప్రకారం కనుక చక్కగా ఫాలో అయితే నీ జీవితంలో నీ ఓటమిని చూడవు. ఓటమి నీకు దూరముగా ఉంటది, నీ దరి చేరదు. దుష్టుడు నీ ఎదుటికి వచ్చి ఎన్ని గొప్ప గంతులేసినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా వాడి ఆలోచనని తలక్రిందులై వాడే ఓడిపోయి వెళ్ళిపోతాడు. అని నువ్వు చేయాల్సింది ఒకటే, నీ సక్సెస్ నువ్వు పొందుకోవాలంటే దేవుడు ఏం చెప్తున్నాడో దాన్నే ఫాలో. దేవుని మాట ప్రకారం మనం జీవిస్తే జ్ఞానం పొందుకుంటాము, ఆరోగ్యం కలుగుతుంది, వాగ్దానాలు నెరవేర్చబడతాయి, ఉద్దేశాలు నెరవేర్చబడతాయి. దేవుని ఉద్దేశాలు, నీ హృదయవాంఛలు కూడా నెరవేర్చబడతాయి. నీవు ఎదురు చూస్తున్న కార్యాలు కూడా జరుగుతాయి, దేవుడే జరిగిస్తారు. ఎందుకు? నువ్వు ఆయన మాట ప్రకారం జీవిస్తున్నావు కదా. నువ్వు ఆయన మాట ప్రకారం జీవిస్తూ ఉన్నప్పుడు నీకు ఏమి కావాలో నీకు తెలియదు, కానీ ఆయన నీకు కావాల్సినవన్నీ కూడా అరేంజ్ చేసేస్తారు. నలు దిక్కుల నుండి నీకు ద్వారాలు తెరవబడతాయి. నువ్వు దేవుని మాటకు లోపడుతూ ఉండగా నా దేవుడు నీ చుట్టూ దేవుడు సిద్ధపరిచినటువంటి ఆ ధననిధులు కావచ్చు, వ్యాపారానికి సంబంధించి కావచ్చు, పరిచర్యకు సంబంధించి కావచ్చు, 4 దిక్కుల ద్వారాలు తెరవబోతూ ఉన్నాడు. ఒక్క విషయంలోనే అలక్ష్యం చేస్తున్నాం. ఆయన మాట చెప్పినట్టుగా వినక సగం కలుపుతూ సగం తీసివేస్తుండటం వల్ల నీ చుట్టూ కూడా దేవుడు సిద్ధపరిచినవి అలాగే ఎదురు చూస్తున్నాయి నీ కోసం. ఈ రోజున నా దేవుని మాటని విశ్వసించి దానికి క్రమంగా స్పష్టంగా దాని ప్రకారం జీవించగలిగితే, లోపడగలిగితే, చేయగలిగితే నీ చుట్టూ దేవుడు సిద్ధపరిచినవన్నీ కూడా నువ్వు స్వతంత్రించుకోబోతున్నావు. నీ కళ్ళు తెరిచి మరి ఏ స్థలం నీకు ఇవ్వబోతున్నాడు, ఏ స్థలానికి తీసుకెళ్ళబోతున్నాడు, ఏ వ్యక్తుల్ని పరిచయం చేయాలో, ఏ వ్యక్తుల దగ్గరికి నీ తీసుకెళ్ళాలో, ఎవరిని నీ యొద్దకు తీసుకుని రావాలో, నీకు, నీ కుటుంబానికి, నీ వ్యాపారానికి, పరిచర్యకి సంబంధించి, ఉద్యోగానికి సంబంధించి, నీ పిల్లల భవిష్యత్తుకు సంబంధించి, నీ వెతుకుతున్న వాటి గురించి, నువ్వు ఎదురు చూస్తున్న వాటి గురించి
గురించి దేవుడు బయలుపరచబోతూ ఉన్నాడు. ఆ ద్వారాలన్నీ నలుదిక్కుల నీ కొరకు తెరవబడబోతున్నాయి. దేవుడి ఆకాశానికి ఆజ్ఞాపించి ద్వారములు తెరవబోతూ ఉన్నాడు. సరవల దురాహ శకందరవల దురల. హల్లెలూయా. అదే కదా మలాకి గ్రంథము 3వ అధ్యాయం 10వ వచనం చెప్పింది, మీరు సంపాదించిన ప్రతి దాని నుంచి 10వ వంతు నా యొద్దకు తీసుకొని రండి, నా సన్నిధికి తీసుకొని రండి. అది నా ఆజ్ఞ, నా మాట. దాని ప్రకారం మీరు చేసి చూడండి. నేనేం చేస్తాను? ఆకాశపు వాక్యంలు విప్పి పట్టజాలని విస్తారమైన దీవెన నీ కొరకు కుమ్మరిస్తాను. దేవుని ఆజ్ఞ, దేవుని మాట, దేవుని గద్దింపుకు నీవు లోబడితే దేవుడు నువ్వు ఎదురు చూస్తున్నవి దేవుడు నీకు సిద్ధపరిచిన ద్వారాలన్నీ తెరవబోతా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వెదురు చూసిన స్వస్థతను దేవుడు తన వాక్కును బట్టి మరి స్వస్థపరచబోతా ఉన్నాడు. దేవుడు నేను జ్ఞానవంతునిగా బుద్ధిమంతునిగా మార్చబోతా ఉన్నాడు. దేవుడు తన ఉద్దేశాలని నీ ద్వారా నెరవేర్చుకోబోతా ఉన్నాడు. దేవుడు నీవున్న అనారోగ్య స్థితిని నుండి విడిపించి నీకు ఆరోగ్యాన్ని కలుగచేయబోతున్నాడు. దేవుడు నీకు జీవాన్ని కలుగచేయబోతున్నాడు. నీ ఆత్మను బలపరచబోతున్నాడు. దేవునికి మహిమ కలుగుగాక. అందుకే దేవుని మాటని విశ్వసించే విషయంలో, ఆ మాటకు విధేయత చూపే విషయంలో హృదయపూర్వకంగా మనము ఆ పని చేయాలి. కొన్నిసార్లు మనం సనుక్కుంటూ గొనుక్కుంటూ చేస్తాం కదా. దేవుడు మాట్లాడినప్పుడు నచ్చకపోతే, భారంగా అనిపించినప్పుడు హృదయపూర్వకంగా చెయ్యం. మనం సనుక్కుంటూ చేస్తాం. హృదయపూర్వకంగా దేవుడు చెప్పిన మాటను, దేవుడు చెప్పిన పనిని విశ్వసించి విధేయత చూపితే వెంటనే నువ్వు కార్యాలు చూస్తావు. కొన్ని కార్యాలు ఆలస్యం అవ్వడానికి సనుక్కుంటూ పని చేయటం, సనుక్కుంటూ లోపడటం, సనుక్కుంటూ నమ్మడం. సనుగుడు అనేది ఒక దురాత్మ, సనుగుడు అనేది ఒక ప్రేతాత్మ. కదా. ఈరోజు స్పష్టంగా దేవుడితో మాట్లాడుతున్నాడు. ఇకనైనా దేవుడితో మాట్లాడుతున్నప్పుడు, దేవుడితో చేయమన్నప్పుడు, దేవుడు ఇది వద్దు అన్నప్పుడు, ఆయన మాటకు లోబడమన్నప్పుడు ఏ విధమైన సనుగుడు లేకుండా, నా తండ్రి, నా దేవుడు, నా కాపరి, నా క్షేమం కొరకు, నన్ను దీవించడం కొరకు మాట్లాడున్నారు. అది ఏదైనా, అది గద్దింపైనా నేను లోపడతాను, హృదయపూర్వకంగా లోపడతాను అని గనక నువ్వు నిర్ణయించుకుంటే 10 సంవత్సరాల నుంచి, 7 సంవత్సరాల నుంచి, 20 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నా ఆగిపోయిన గొప్ప అద్భుత కార్యాలు నువ్వు చూడబోతున్నావు. ఇక ఇది జరగదు, నా వల్ల కాదు, అలిసిపోయాను అనుకున్న కార్యాలు దేవుడు మొదలు పెట్టబోతున్నాడు. ఇక వీళ్ళు కలవరు అనుకున్న వాళ్ళ దేవుడు ఎదురు తీసుకొని వచ్చి కలపబోతా ఉన్నాడు. ఈ బంధకాలు తొలగిపోవనుకున్న బంధకాలు నీ ఎదుట తొలగిపోబోతున్నాయి. నిన్ను చుట్టుముట్టిన కట్లన్నీ తెగిపోబోతున్నాయి. నువ్వు ఊహించని కార్యములు, అద్భుతాలను చూడబోతున్నావు. సూచక క్రియలను చూడబోతున్నావు. ఎప్పుడు? హృదయపూర్వకముగా, ఇష్టపూర్వకముగా దేవుడు చెప్పిన ఏ మాట అయినా, నేను చెప్తున్నది గద్దింపు అయినా హెచ్చరిక అయినా ప్రేమతో దావీదులాగా స్వీకరించగలిగావా? నీతిమంతుల గద్దింపు, సేవకుల గద్దింపు, దేవుడు గద్దించినప్పుడు, తన వాక్యం ద్వారా గద్దించినప్పుడు అది నాకు తైలాభిషేకం అని నువ్వు గ్రహించుకొని లోపడగలిగావా? ఇదిగో ఇప్పుడు నీతో చెప్పిన కార్యాలన్నీ నువ్వు చూస్తావు, నీవు చూడబోతున్నావు. దానికి రహస్యం ఇదే, ఆయన మాట నమ్ము, దాని ప్రకారం సనుకోకుండా లోబడు, ఇష్ట ప్రకారంగా చేయి. దేవుని పని, దేవుడు చెప్పినది ఇష్టపడి చేయి, సమర్పణ కలిగి చేయి, త్యాగపూర్వకంగా చేయి.
మనవి చేస్తా ఉన్నాను దేవుడికి ప్రియబిడ్డలారా. అయితే దేవుని మాట ఎలా వినాలి అనేటువంటి ఒక్క మాట చెప్పి నేను ముందుకు వెళ్ళిపోతాను. యెహోషువ ఇశ్రాయేలీయులు వారి ప్రయాణంలో, కనాను వెళ్ళేటువంటి ఆ ప్రయాణంలో ఎన్నెన్నో ఆటంకాలు, అడ్డుబండలు ఎదురయ్యాయి కదా. ఆ ప్రయాణంలో ఎరుకో గోడ, ఒక ఎత్తైన ఎరుకో గోడ, ఒక బలమైన గోడ వాళ్ళకి అడ్డుపడింది, అడ్డుగా వచ్చింది. ఆ అడ్డును వాళ్ళంతటా వాళ్ళు తొలగించుకోలేరు. ఆ గోడ అడ్డు తొలగిపోతే కానానుకు వారు చేరే పరిస్థితే లేదు. ఆ సమయంలో యెహోషువ ఇశ్రాయేలీయులు ప్రార్థన చేసుకున్నారు. అయితే ఆ సమయంలో దేవుడు ఒక మాట మాట్లాడారు. మీకు ఎదురైన ఎరుకో గోడను బట్టి మీరు భయపడొద్దు, బాధపడొద్దు. మీకు అడ్డుగా ఉన్నది ఎంత పెద్దదో మీరు చూడవద్దు. నేను ఏం చెప్తానో అది చెయ్యండి. నేను ఏం మాట్లాడతానో దానికి విశ్వసించి మరీ లోపడండి. ఆ గోడ మీ ఎదుటే మీరు చూస్తున్నాం కానీ కూలిపోతుంది అని చెప్పేశాడు. ఏం చెప్పాడు? యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 1 నుంచి చదువుకోండి. తర్వాత నాకు సమయం లేదు కనుక నేను కొన్నింటిని జ్ఞాపకం చేసి ముందుకెళ్తాను. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 1 నుంచి ఆ చాప్టర్ అంతా, ఆ భాగం అంతా కూడా చదివి ధ్యానించాలి. మరింత దేవుని జ్ఞానాన్ని పొందుకోవాలని దేవుని పేట మిమ్మల్ని బ్రతిమలాడుతూ మాట్లాడుతున్నాను. ఆ కాలంలో ఇశ్రాయేలు భయము చేత ఎవడును వెలుపలికి పోకుండాను లోపలికి రాకుండాను ఎరికో పట్టణ ద్వారము గట్టిగా మూసివేయబడెను. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, చూడుము, నేను ఎరుకోను దాని రాజును పరాక్రమం గల శూరులను నీ చేతికి అప్పగించుచున్నాను. మీరందరూ యుద్ధ సన్నద్ధులై పట్టణం ఆవరించి ఒకమారు దాని చుట్టూ తిరగవలెను. అలాగూ 6 దినములు చేయుచు రావలెను. 7 యాజకులు పొట్టేలు కొమ్ము బోరలను పట్టుకొని ముందుగా నడవవలెను. 7వ దినమున మీరు 7 మారులు పట్టణము చుట్టూ తిరుగుచుండగా ఆ యాజకులు బూరలు ఊదవలెను. మానక కొమ్ములతో వారు ధ్వని చేయుచుండగా మీరు బూరధ్వని వినినప్పుడు జనులందరూ ఆర్భాటముగా కేకలు వేయవలెను. అప్పుడు ఆ పట్టణ ప్రాకారము కూలును గనుక జనులు తమ ఎదుటికి చక్కగా ఎక్కుదురు. ఎత్తైన గోడ ఎదురొస్తే వాళ్ళు దేవునికి మొర్ర పెట్టుకున్నప్పుడు దేవుడు చక్కని ఆలోచన చెప్పాడు. ఏం చెప్పాడు? నేనేం చెప్తానో అది చెయ్యండి అన్నాడు. ఏమి చెప్తానో అది చేయండి అన్నాడు. ఏం చెప్పాడు? ఆ ఎత్తైన గోడ దానంతట అది కూలిపోవాలంటే నా మాట విని విశ్వసించి లోపడండి. నేనేం చెప్తానో దాని ప్రకారమే చెయ్యండి, కూలిపోతుంది అన్నాడు. దాని మించి ఏమని చెప్పాడా? ఏమి చెప్పలేదు. ఏం చెప్పాడంటే, రోజు ఉదయాన్నే 6 రోజులు ఎరుకో గోడ చుట్టూ మీరంతా ఒక్కసారి మాత్రం తిరగండి. రోజుకొక్కసారి, అది కూడా ఉదయాన్నే లేచి ఎర్లీ మార్నింగ్ ఒక్కసారి తిరగండి. ఇలా 6 రోజులు చెయ్యండి. ఇలా మౌనంగా తిరిగి రండి. తర్వాత 7వ రోజు 7 సార్లు తిరగండి. 7వ రోజు 7 సార్లు తిరగండి. 7వసారి తిరిగేటప్పుడు ఆ 7 యాజకులు ఆ కొమ్ముల బోరలు పట్టుకొని గట్టిగా ఊదుతూ ఉండగా, ధ్వని చేస్తూ ఉండగా, చుట్టూ తిరుగుతున్న మీరందరూ కూడా ఏక కంఠముతో పెద్దగా ధ్వని చేయండి. నా నామమును ఉచ్చరిస్తూ బిగ్గరగా శబ్దం వచ్చేటట్టుగా అరవండి, కేకలు వేయండి అని చెప్పాడు. కొన్నిసార్లు మనం ఆరాధన చేస్తుంటే, కేకలు వేసి ఆరాధన చేస్తుంటే, ఓ అమ్మో, కొంతమందికి అది అల్లరి. ఆరాధన జయధ్వనులతో మ్యూజిక్స్ అన్నిటి ఉపయోగించి, సంగీతాన్ని ఉపయోగించుకొని, ఈ మైక్స్ ద్వారా అందరం కలిసి మన నోటితో
కీర్తనలు పాడుచు, గంభీరంగా జయధ్వనులు చేస్తూ, కేకలు వేస్తూ, నాట్యం చేస్తూ, చప్పట్లు కొడుతూ చేస్తుంటే కొంతమంది ఆత్మీయులు, క్రైస్తవులని చెప్పబడుతున్న వాళ్ళకు కూడా అల్లర్లా కనిపిస్తుంది. అది అల్లరి కాదు, దేవునికి ఇంపైన సువాసన. ఆరాధన అలాగే చెయ్యాలి. ఇక్కడ గట్టిగా కేకలు వేయాలని దేవుడే చెప్తున్నాడు. మనోళ్ళం చిన్నగా పాడండి, చిన్నగా పాడండి, చిన్నగా పాడండి, చిన్నగా నోట్లను పాడుకోండి. ఇక్కడ ఉన్నంత వరకే వినిపించాలి. ఆరాధన అనేది చిన్నగే కాదు కాదు కాదు. నీకు హృదయంలో దేవుడు ఉన్నాడు అని గ్రహింపు కలిగితే నువ్వు ఎలా చిన్నగా పాడతావు, ఎలా మౌనంగా ఉంటావు, ఎలా నీకు ఉత్సాహం వస్తే గంతులు వేయాలి కదా, కేకలు వేసి మరి దానికి ఏం చేయాలి, మనలో ఉన్న దాన్ని ఎక్స్ప్రెస్ చేయాలి కదా. దేవుడు అదే అంటున్నాడు, నా నామం ఉచ్చరిస్తూ గట్టిగా కేకలు వేయండి. ఏడవ రోజు అని చెప్పినప్పుడు దేవుడు ఎలాగైతే యెహోషువకు ఇశ్రాయేలుకు చెప్పాడో ఆయన మాటగా, ఆహా, ఎక్కడ సందేహపడకుండా, ఎక్కడ ఆయన మాటని వ్యతిరేకించకుండా, ఆయన మాటలు సందేహించకుండా, అంత పెద్ద గోడ కూలిపోవాలంటే దేవుడు చెప్పాడు కాబట్టి చెయ్యాలని అట్లాగే చేశారు. దానిలో వీళ్ళు ఏమి సొంతగా కలపలేదు, ఏమి తీసివేయాల. 6 రోజులు మౌనంగా రోజుకు ఒక్కసారి వెళ్ళి మౌనంగా తిరగాలి. 7వ రోజు 7 సార్లు తిరగాలి. 7వ సారి గట్టిగా కేకలు వేయాలి. దీనిలో ఎక్స్ట్రా మీరు తిరగకూడదు, ఎక్స్ట్రా చేయకూడదు, దాని నుంచి తీసివేయకూడదు. అలా చేస్తేనే అని చెప్తే, ఎలా చెప్తే అలాగే చక్కగా చేయటం వలన అబ్బా, వారికి అసాధ్యమైనటువంటి గొప్ప కార్యము దేవుడు సాధ్యపరిచి చూపించాడు. మీ ఎదుట అసాధ్యమైనది ఉన్నదని భయపడొద్దు, బాధపడొద్దు, గొప్ప కూలిపోవద్దు. ఎదుట ఉన్న సమస్యను బట్టి, ఎదుట ఉన్న గోడను బట్టి, ఎదుట ఉన్న ఆటంకాన్ని బట్టి, ఎదుట ఉన్న కఠినమైన పరిస్థితిని బట్టి, ఎదుట వల్ల నిర్మించిన బలమైన శక్తిని బట్టి భయపడద్దు, బాధపడవద్దు. ఆ సమయంలో ప్రార్థన చేసి దేవుని దగ్గర నుంచి ఒక మాట తీసుకొని దానిని చక్కగా చేయి, దాన్ని విశ్వసించి దాని ప్రకారం చేయి. నీ ఎత్తుగా, నీకు అడ్డుగా, నీ ముందుకెళ్లకుండా అడ్డుగా ఉన్నటువంటి ఎత్తైన ఎరికో గోడలు లాంటివన్నీ కూడా వాటంతటవి కూలిపోబోతున్నాయి. దేవుని మాటను నమ్మి విధేయత చూపుతూ ఉన్నప్పుడు, హల్లెలూయా, నీవు ముందుకు ఎక్కి వెళ్ళినట్లుగా, ముందుకు నీ ప్రయాణం కొనసాగించినట్లుగా దేవుడు అడ్డులన్నీ తొలగించి మార్గములు సరళము చేయబోతున్నాడు. ఆయన మాటను నమ్మి విధేయత చూపుట వలన. విశ్వాసం అంటే ఏంటి? నమ్మి చేసేది, అది చూసి చేసేది కాదు కదా, నమ్మి చేసేది. దేనిని నమ్మాలి? దేవుని మాటను, దేవుని వాక్యం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మొదటి నుంచి చూసుకుంటారు. విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమును కదా. దేవుడు నీతో ఏ మాట అయితే మాట్లాడుతున్నాడో ఆ మాటే నమ్మాలి. అది చూడకముందే, ఆ కార్యము చూడకముందే. విశ్వాసం యొక్క లక్షణం ఏంటి? దేవుడు నీతో ఏ వాక్యం ద్వారా మాట్లాడుతున్నారో, ఏ మాట మాట్లాడుతున్నారో దానిని చెప్పినట్లుగా చెప్పినప్పుడే నమ్మేయటం. వెంటనే నమ్ముతారు విశ్వాసులు. అంటే నువ్వు విశ్వాసం అయితే దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు ఎవరు మాట్లాడుతున్నాడో నువ్వు గుర్తుపడతావు. దాన్ని వెనక ముందు ఆలోచించకుండా వెంటనే నమ్మేస్తావు. అదే నీ విశ్వాస హృదయానికి సాదృశ్యం. నువ్వు విశ్వాసం అయితే ఇది జరుగుతుంది నీలో. మరి అవిశ్వాసులు దేవుడు ఏదైనా చెప్పినప్పుడు నమ్మరు, దేవుని మాట నమ్మరు, దేవుని వాక్యం నమ్మరు. అది జరిగాక నమ్ముతాను అంటారు వారు అవిశ్వాసులు. విశ్వాసులు దేవుని మాటే నమ్ముతారు, దేవుడు చెప్పగానే నమ్ముతారు, దేవుడి మాటకు విశ్వసిస్తారు. అవిశ్వాసులు కార్యాలు జరిగాక, చూసినాక ఏం చేస్తారు? నమ్ముతారు.
అందుకే దేవునికి విశ్వాసులు కావాలి, విశ్వాస హృదయం కలిగిన వారు కావాలి. కానీ అవిశ్వాసులు, అపనమ్మకస్తులు, దేవుని మాటను నమ్మని వారు కాదు, చూసిన తర్వాత నమ్మేవారు దేవునికి అవసరం లేదు ఈ రోజున. అందుకే విశ్వాసులు, విధేయులు దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. విశ్వాసుల కొరకు, విధేయుల కొరకు దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. అవిశ్వాసులు, అవిధేయులను దేవుడు పక్కన పెట్టేస్తా ఉన్నాడు. అవిశ్వాసులు, అవిధేయులు దేవునికి అక్కర్లేదు. విశ్వాసులు, విధేయులు కొరకు దేవుడు వెతుకుతున్నాడు. నువ్వు విశ్వసించి విధేయత చూపగలిగే లిస్టులో ఉన్నావా? నీ జీవితాన్ని దేవుడు భాగ్యముగా మార్చేస్తాడు, ధన్యకరంగా మార్చేస్తాడని గుర్తించాలి. అందుకే దేవుడు ఏ కార్యం చేయాలన్నా ముందుగానే మాట్లాడతారు. ఆయన మాట్లాడేది వాక్యంలో నుంచి వాక్యానుసారంగా మాట్లాడతారు. అది నీ జీవితానికి వర్తించేదిగా ఉంటుంది. పరిస్థితులను బట్టి ఆ మాటను నిర్లక్ష్యం చేయవద్దు. పరిస్థితులు ఎలా ఉన్నా దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు విశ్వసించు, దానికి విధేయత చూపు. దేవుడు కార్యం చేయకముందే ఎందుకు మాట్లాడతారంటే నీ విశ్వాసాన్ని పరీక్షించడానికే. అలాగే తదుపరి ఆయన శక్తిని నీ ఎదుట ప్రదర్శించు కొరకు, రుజువు చేయడం కొరకు. దేవుడు ఎప్పుడు కూడా నీ విశ్వాస సామర్థ్యాన్ని బట్టే కార్యాలు చేస్తాడు. నీకు ఎంత విశ్వాసం ఉందో, నువ్వు ఎంత మట్టికి విశ్వసించగలవో అంత రేంజ్లోనే నీకు కార్యాలు చేస్తాడు. వాక్యంలో రాయబడినట్టుగా నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఇఫ్ యూ కెన్, ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్ ఫర్ వన్ హూ బిలీవ్స్. అలాగే యేసయ్య స్పష్టంగా చెప్పారు ఒక చోట ఒక వ్యక్తితో, చూసి నమ్మిన వారి కంటే చూడకుండా నమ్మిన వారే ధన్యులు. ధన్యులు అంటే దీవించబడిన వారు, దీవించబడే వాళ్ళు. యోహాను 20:29 ఏమన్నాడు యేసయ్య? యేసయ్య చెప్పిన దానికే మనం మించి బోధిస్తామా, మించి చేస్తామా, తనకి తగ్గించి ఫాలో అవ్వచ్చా? చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు అంటే నేను ఏ మాట అయితే చెప్తున్నానో ఆ మాటను ముందుగానే నమ్మినటువంటి వారు, కార్యం జరగకముందు ఆ మాటను విశ్వసించి ఆ విశ్వాసం ద్వారా కార్యం చూడాలి అనుకునేటువంటి వారు ధన్యులు, ధన్యులు. Blessed are those who have not seen and yet have believed. బైబిల్లో మార్తతో దేవుడు అదే చెప్పాడు. మార్త, నీవు నన్ను నమ్మిన ఎడల, నా మాట నమ్మిన ఎడల నువ్వు దేవుని మహిమను చూస్తావా? Once if you believe, you will see God's glory. ఒక్కసారి నువ్వు దేవుని మాటను నమ్మితే, నమ్మగలిగితే, హృదయపూర్వకంగా విశ్వసించగలిగితే దేవుని యొక్క మహిమను, మహిమ కార్యాలు నువ్వు చూసేస్తావంట నీ కన్నులతో. విశ్వసించకపోతే ఏమి చూడలేవు, ఏమి పొందుకోలేవు. బైబిల్లో ఇద్దరు వ్యక్తుల గురించి నేను మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. ఒకరు శతాధిపతి, మరొకరు తోమా. ఒకరు శతాధిపతి, ఒకరు తోమా. శతాధిపతి ఒక అన్యుడు, తోమా ఒక శిష్యుడు, యేసయ్య శిష్యుడు. వీళ్ళిద్దరి మధ్య తేడాను ఈరోజు దేవుడు మనకు తెలియచేయాలని అనుకుంటున్నాడు. ఈ శతాధిపతి ఒక అన్యుడై ఉండి ఆ కాలంలో యేసుక్రీస్తు ద్వారా గొప్ప కార్యాలు జరుగుతున్నాయని విన్నాడు, తెలుసుకున్నాడు, నమ్మేశాడు. ఆయన ఏమి యేసయ్యని కలుసుకోవాలా ఎప్పుడు, కానీ యేసయ్య గురించి విన్నాడు, యేసయ్య చేసిన కార్యాల గురించి విన్నాడు, చూడలేదు కూడా. ఇంకా చెప్పాలంటే అతను యేసయ్యను అప్పటికి వెంబడిస్తూ ఉండలా. ఒక క్రైస్తవుడు కాదు, అన్యుడు. అతను గొప్ప ఉద్యోగంలో ఉన్నాడు, అతని కింద ఎంతో మంది పని వాళ్ళు ఉన్నారు, సేవకులు ఉన్నారు, శతాధిపతి. అయితే
యేసు గురించి వినినప్పుడే విశ్వసించేసాడు. తన హృదయంలో యేసుకు ఆ స్థానం ఇచ్చేశాడు. ఆయన ఏ మాట మాట్లాడినా జరుగుతుంది అని నమ్మేశాడు. అయితే తన జీవితంలో ఒక సందర్భం వచ్చింది. తన సేవకుడు ఒకడు అనారోగ్య స్థితిలోనికి వెళ్ళిపోయాడు. అతను స్వస్థత పొందుకోవాలి అని అంటే యేసయ్య మాట ఇస్తే చాలు అని ఎప్పుడో విన్నటువంటి మాటలు నమ్మినందున తన సేవకు నిమిత్తము యేసయ్య దగ్గరకు ఫస్ట్ టైం వచ్చాడు శతాధిపతి. వచ్చి అంటున్నాడు, బోధకుడా, నా దాసుడు, నా సేవకుడు రోగంతో పడి ఉన్నాడయ్యా. నువ్వు మాట్లాడితే స్వస్థత పొందుకుంటాడని నేను విన్నాను. విన్నప్పుడే నమ్మాను. ఈరోజు నీ యొద్దకు వచ్చాను అంటే యేసయ్య అప్పటిదాకా అట్లాంటి వ్యక్తిని చూడలేదు. ఆశ్చర్యపడిపోయాడు. ఎవరు? యేసయ్య, దేవుడు ఆశ్చర్యపడిపోయాడు. అమ్మో, నేను నా చుట్టూ నా ప్రజలను పట్టుకొని తిరుగుతా ఉన్నాను, వాళ్ళతో మాట్లాడుతున్నాను, ఏ ఒక్కడు ఎంత గొప్ప మాట మాట్లాడలేదు, ఎంత విశ్వాసం కనపరచలేదని అన్నాడు. నేను వస్తాను పదయ్యా, స్వస్థపరుస్తాను అన్నాడు యేసయ్య. యేసయ్య అన్నాడు, పద నీ దాసుని దగ్గరికి నేను వస్తాను అన్నాడు. ఈ శతాధిపతి అన్న మాటలకు యేసయ్య సంతోషించి, నేనే వస్తాను నీ దాసుని దగ్గరికి, నీ ఇంటిలోకి అని అన్నాడు. కానీ శతాధిపతి అన్నాడు, అయ్యా, నా ఇంటిలోకి నువ్వు ప్రవేశించటానికి నేను యోగ్యుడను కాదు, పాత్రుడు కాదు. దేవా, ఐ ఆమ్ నాట్ వర్ది. నేను పాత్రుడను కాదయ్యా నీవు నా ఇంట్లోకి రావటానికి. నీవు వచ్చి ముట్టి స్వస్థపరచాలని కాదు, నీవెక్కడే ఉండి నా దాసుడు స్వస్థపరచగలడానికి ఒక్క మాటనయ్యా, ఒక్క మాట సెలవివయ్యా, ఒక్క మాట పలుకయ్యా అని అన్నాడు. మత్తయి సువార్త 8వ అధ్యాయం 5 నుంచి 10 వచనాలు చదువుకుంటే ఈ ప్రస్తావన అంతా కూడా చూడ ముచ్చటగా రాయబడి ఉంది. ఎంత విశ్వాసాన్ని పెంచుతాయో ఈ మాటలు మనకు కూడా. ఏమంటున్నాడంటే, ఒక్క మాట సెలవివయ్యా, నా దాసుడు స్వస్థపరుస్తాడు, నువ్వేమి ఇక్కడి నుంచి రావసరం లేదు నాయనా అని అంటాం. అదిగో 8వ వచనం. ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చేటప్పుడు నేను పాత్రుడను కాను, నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. అందుకే ప్రారంభం నుంచి ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మాట ఈరోజు. అనారోగ్య స్థితిలో ఉండి పడకల మీద ఉన్నారు, ఏ రోగంతో మీరు బాధపడుతున్నారో, ఏ అస్వస్థతతో మీరు బాధపడుతున్నారో, కానీ దేవుడే వచ్చి నన్ను స్వస్థపరిస్తే బాగుండు, దేవుని సేవకులే నా దగ్గరకు వచ్చి నా మీద చేయి పెట్టి ప్రార్థన చేసి ఆయిల్ రాసి ప్రార్థన చేస్తే బాగుండు, అప్పుడు మాత్రం స్వస్థపడతాను, ప్రార్థన చేస్తేనే స్వస్థపడతాను, చేయి పెట్టి ప్రార్థన చేస్తేనే, ఆయిల్ వేస్తేనే. ఒకవేళ ఇటువంటి ఆలోచనతో కనుక మీరుంటే నా దేవుడు సూటిగా స్పష్టముగా ఈ ఆలోచనతో ఉన్నటువంటి నీతో మాట్లాడుతున్నాడు. ఆయన తన వాక్కును పంపి స్వస్థపరిచినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. దానిలో ఈ శతాధిపతి యాజకుని స్వస్థపరిచినటువంటి దాసుని స్వస్థపరిచిన సన్నివేశం. ఏ రోగముతో నీవు బాధపడుతున్నావో దేవుడే నీతో మాట్లాడుతున్నాడు ఈ వాక్కు ద్వారా. నీకు స్వస్థత కలుగును గాక, యేసు అధికారం కలిగిన శక్తి కలిగినటువంటి నామములో, యేసు నామములో నీకు ఆరోగ్యము కలుగును గాక, యేసు నామములో నీకు స్వస్థత కలుగును గాక, యేసు నామములో నీవు బాగుపడుదువు గాక, యేసు నామములో నువ్వు లేవనెత్తబడుదువు గాక, యేసు నామములో నువ్వు బలపరచబడుదువు గాక.
యేసు నామములో నీకు సమస్తము సాధ్యపరచబడును గాక. ఆమేన్. ఏమంటున్నాడు శతాధిపతి? ఐ యామ్ నాట్ వర్తీ టు హ్యావ్ యు కమ్ అండర్ మై రూఫ్, బట్ ఓన్లీ సే ద వర్డ్ and my servant will be healed. Only say the word. అందుకే విజయం నిన్ను వరించాలంటే ఏం చేయాలన్నాడు ఈరోజు దేవుడు మనతో? విక్టరీ కమ్స్ త్రూ ఫెయిత్ అండ్ ఒబీడియన్స్ టు గాడ్స్ వర్డ్. వాక్యము ఎంత శక్తివంతమైనది అని అంటే అంత శక్తివంతమైనదని ఈరోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నారు. నీ మాట మాత్రం సెలవు, ఇంట్లో ఉన్న నా దాసుడు స్వస్థపడతాడు. ఈ రోజున ఆయన తన నోటి మాటలు నీతో మాట్లాడుతుంటే, ఇన్ని మాటలు నీతో మాట్లాడుతుంటే నీకు స్వస్థత కలగట్లేదు, నీ జీవితం బాగుపడట్లేదు, నీకు అభివృద్ధి కలగటం లేదు, నీ స్థితి మారటం లేదు, నువ్వు ఆత్మను పొందుకోలేకపోతున్నావు, నువ్వు ఆత్మీయంగా ఉండలేకపోతున్నావు, నువ్వు ఇంకా స్వచ్ఛతను చేస్తున్నావు అని అంటే నీ నిర్లక్ష్యము. అలాగే తోమా గురించి చెప్తానన్నాను కదా. తోమా యోహాను 20:24 నుంచి 30 వరకు చదువుకుంటే ఉంటది. యేసయ్యతో 3.5 సంవత్సరాల పాటు ప్రయాణం చేశాడు కదా. యేసయ్య చేసే అద్భుతాలన్నీ చూశాడు. యేసయ్య పునరుద్ధరణ అయిన తర్వాత చూసిన వారు, వినిన వారు తోమాకి వెళ్ళి చెప్పారంట, తోమా మనతో యేసయ్య చెప్పినట్టుగా తిరిగి 3వ దినాన లేచాడు. తోమా అంటే 11 మంది ఎట్లాగో విన్నారు, ఫస్ట్ నమ్మకపోయిన తర్వాత నమ్మారు. కానీ ఈ ఒక్క తోమ మాత్రం తనున్న చోటే ఉండి అంటున్నాడు, మీరెవ్వరు చెప్పినా సరే ఈ మాట నేను నమ్మను. యేసయ్యను అది తిరిగి లేచాడన్న సంగతి, ఆయన గాయాల్లో చేతులు పెట్టితే కానీ చూసి నమ్ముతా, నేను చూస్తేనే నమ్ముతానన్నాడు తోమ. ఎవరు? అమ్మో, విశ్వాసి శిష్యుడని చెప్పుకుంటున్నవాడు శతాధిపతి, ఒక అన్యుడు. అంతకుముందు యేసుని కలవలేదు, ఎన్ని విస్తారమైన ప్రసంగాలు వినలేదు, జస్ట్ ఆయన గురించి విన్నాడు, ఆయన కార్యాల గురించి తెలుసుకున్నాడంతే. ఫస్ట్ టైం ఆయన దగ్గరికి వెళ్ళి ఒక్క మాట మాట్లాడు, జరిగిద్దని తెలుసుకోవడం నమ్ముతున్నాను అన్నాడు. కానీ తోమ చూస్తేనే నమ్ముతానన్నాడు. చెప్పండి, ఇక్కడ ఎవరు దేవునికి ఇష్టలు, ఎవరు దేవునికి ప్రియులు? శతాధిపతి అంటేనే విశ్వాసి, తోమ ఒక అవిశ్వాసి. అందుకే తోమాతో యేసయ్య అన్నాడు, నువ్వు అవిశ్వాసిగా ఉండక విశ్వాసిగా జీవించు. చూసి నమ్మిన వారి కంటే చూడకుండా నమ్మిన వారు ధన్యులు. అంటే విశ్వాసులు అంటే దేవుని మాట వాళ్ళ దగ్గరికి వస్తే వాళ్ళతో మాట్లాడితే నమ్మేసి ఆనందిస్తారు. అప్పని మాట నాకు దొరికిందని సంతోషిస్తారు. ఇక ఆ మాట జరిగిపోయినట్లే ఉత్సాహంతో జీవిస్తారు. చింతలన్నీ వదిలేస్తారు. ఆ మాటను జ్ఞాపకం చేసుకుంటూ ఆనందిస్తారు. వారి విశ్వాసాన్ని బలపరుచుకుంటారు. వారి విశ్వాసం ద్వారా దేవుని తృప్తిపరుస్తారు. కానీ అవిశ్వాసులు విశ్వాసులని చెప్పుకుంటూ, భక్తులని చెప్పుకుంటూ పైకి భక్తి గలవారి వలె కనబడుతూ లోపల దేవుని శక్తిని ఆశ్రయించలేని భక్తిహీనులు ఈ తోమాలాగా మాట్లాడతారు. నేను చూస్తే నమ్ముతా. ఇది ఎట్లా సాధ్యం, అది ఎట్లా సాధ్యం? అది బైబిల్లో చెప్పబడింది, అదంత మట్టికే. జీవితానికి అది ఎట్లా సాధ్యం? సాధ్యమే దేవుని మాటతో ఏదైనా. అలాగే ఇశ్రాయేలీయులు ఈ అరణ్య ప్రయాణం చేస్తా ఉన్నప్పుడు ఏం జరిగిందో ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. 12 మందిని కానాను చూసి రమ్మని మోషే పంపించాడు. 12 మంది ఎవరు? ఇశ్రాయేలు 12 గోత్రాలకు సంబంధించిన పెద్దలు, వాళ్ళు కూడా అభిషేకించబడిన వారు. అయితే వీళ్ళందరినీ మోషే పంపిస్తే తిరిగి కొన్ని రోజులు అక్కడ సంచరించి అక్కడ ఉన్న వాటిని తీసుకుని వచ్చి
అక్కడన్నీ పరిశీలించి వచ్చి మోషేకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్, 10 మంది గోత్రకర్తలు పెద్దలేమో అంటున్నారు, మనం కానాను వెళ్ళటం అసంభవం, అసాధ్యం. ఎందుకంటే అక్కడ మనకంటే మించిన బలవంతులు ఉన్నారు. మనం వాళ్ళ చేతికి వాళ్ళకి ఆహారం అయిపోతాం, అక్కడికి వెళ్ళటం అసంభవం అని అన్నారు. వాళ్ళు చూసిన పరిస్థితులను బట్టి. కానీ ఇద్దరున్నారు, యెహోషువ కాలేబులు. వారితో కూడా వెళ్ళి సంచరించి చూసి వచ్చిన వాళ్ళిద్దరు అంటున్నారు, కాదు కాదు కాదు, మనకి మించిన బలవంతులు అనిపిస్తున్న వాళ్ళే మనకు ఆహారం అవుతారని దేవుడు మాట ఇచ్చాడు. మనము ఐగుప్తులో నుంచి బయటికి వస్తూ ఉన్నప్పుడు రాకముందే నేను మిమ్మల్ని కనానుకు తీసుకు వెళతాను అని దేవుడు వాగ్దానం చేశాడు, మాట ఇచ్చాడు. కాబట్టి మనకి మించిన బలవంతులు అక్కడున్నా అది చల్లదు దేవుని మాట కింద. వాళ్ళే మనకు ఆహారం అవుతారు, ఎందుకంటే ఆల్రెడీ దేవుడు మాట ఇచ్చేశాడు. దేవుడు మాట అంత శక్తివంతమైనది, మాట ఇచ్చాడు, వాగ్దానం చేశాడు, ఖచ్చితంగా చెప్పినట్లే జరుగుతుంది అని అంటే వీళ్ళనే కొట్టడానికి తిట్టడానికి లేచారు. ఎవరు? అభిషక్తులు అనబడుతున్నాం. ఈ రోజున పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడ్డామని చెప్పుకుంటున్నావా? ఎన్నెన్ని సంవత్సరాల నుంచి అనుభవం ఉంది అని చెప్తున్న వాళ్ళు, వాక్యాన్ని మేము కూడా ప్రకటిస్తాము, వాక్యం మాకు కూడా అంతా తెలుసు అని చెప్పుకుంటున్న వాళ్ళు, దేవుడు మాట్లాడుతుంటే దేవుడు మాట్లాడారే అని గుర్తు కూడా పట్టరు. అంతేకాదు ఆ మాటని విశ్వసించరు. జరిగాక చూద్దాంలే ఎట్లా జరుగుతుందని ప్రశ్నిస్తారు. ఆ అభిషక్తులు అనబడుతున్న వాళ్ళని దేవుడు తన సేవకుల ద్వారా, తన కొరకు నియమించుకున్న వ్యక్తుల ద్వారా గద్దిస్తే, ఈ హేరోదు ఆ ఫిలిప్పు భార్య హింసించినట్టుగా, బాధించినట్టుగా చేస్తూ ఉంటారు. ఇప్పుడు యెహోషువ కాలేబులు అసలైన విశ్వాసులు. ఈ 10 మంది దేవుని మాటను పట్టించుకోలేదు, దేవుని మాటలో ఉన్న శక్తిని చూడాల, దేవుని యొక్క శక్తిని చూడలేదు. దేవుని మాటను తక్కువగా చేసి వారు ఏ కళతో చూశారో బలవంతులని వాళ్ళని ఎక్కువ చేయటం వలన వారు అవిశ్వాసులు అయిపోయారు, గుడ్డి వాళ్ళు అయిపోయారు. వారి అవిశ్వాసాన్ని బట్టి, దేవుని మాటను తక్కువ చేయటాన్ని బట్టి, దేవుని మాటను విశ్వసించుకోవడాన్ని బట్టి, దేవుని వాగ్దానాన్ని నమ్మకపోవటాన్ని బట్టి, పంపిస్తానని చెప్పి వాగ్దానం చేసిన వాగ్దానాలకు దేవుడే పంపించకుండా అరణ్యంలో రాలిపోయేటట్టు చేశాడు. వారి కళ్ళకి ఎన్ని గొప్పగా అనిపించినా దేవుని మాటే దానికి మించినదని ఏ ఇద్దరు యెహోషువ యాకోబులైతే ఆయన మాటనే నమ్మి, యెహోషువ కాలేబులు నమ్మి ఆయన మాటను గట్టిగా నోటితో మాట్లాడుతూ ఆ మాట ప్రకారం చేస్తూ జీవించినప్పుడు వాళ్ళిద్దరు మాత్రమే కనానికి వెళ్ళారు. ఈ రోజున పరలోకం అనేది ఫ్రీగా ఏం లేదు. ఎవ్వరు పడితే వాళ్ళు వెళ్ళి అక్కడ వెళ్ళి కూర్చోవడానికి, అక్కడ జీవించడానికి. అభిషేకించబడినంత మాత్రాన పరలోకం వెళ్ళావు, రక్షించబడినంత మాత్రాన పరలోకం వెళ్ళావు, దేవుని సన్నిధికి వెళ్తున్నంత మాత్రం పరలోకానికి వెళ్ళావు. పరలోకంలో స్థానం ఎవరికి? ఆయన మాటను నమ్మి దాని ప్రకారం చేసిన వారికి. ఈ భూమి మీద జీవించినంత కాలము ఆయన తన చిత్త ప్రకారం ఏమి మాట్లాడుతున్నాడో అది గ్రహించి దాన్ని నమ్మి దానికి లోపడితేనే పరలోక రాజ్యంలో దేవదేవులతో నివసించే భాగ్యము. అనేకులు ఇరుకు మార్గంలో ప్రవేశించ పోరాడుతారు, బట్ పోరాడే వాళ్ళందరికీ స్థానం లేదు అక్కడ. పోరాడే వాళ్ళందరికీ అక్కడ ఊరిన ఫ్రీగా దేవుడు తీసుకెళ్ళడు. ఎవరైతే విశ్వాసులు విధేయులుగా ఇక్కడ జీవిస్తారో దేవుని ఎదుట, వాళ్ళు యెహోషువ యాకోబులాగా ఇద్దరు కావచ్చు, ముగ్గురు కావచ్చు, యెహోషువ కాలేబులు ఇద్దరు కావచ్చు, ముగ్గురు కావచ్చు, తక్కువ మంది కావచ్చు, పరలోక రాజ్యానికి చేర్చబడతారు. దేవుడికి మంది బలం కాదు కావాల్సింది, విశ్వాసులు కావాలి.
విశ్వాసులు కావాలి. ఆయన మాటకు విధేయత చూపేటువంటి వారు కావాలని ఈరోజు ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవుడి మాట చెప్పగానే విశ్వసించి విధేయత చూపేవారే జ్ఞానము కలిగిన వారు. వాళ్ళే దేవుని భయభక్తులు కలిగి జీవించగలుగుతారు. మనకు ప్రస్తుతం ఆయన మాట, ఆయన వాక్యము, నీ ఎద్దకు వచ్చిన మాటే, నీ ఎద్దకు వస్తున్న వాక్యమే. అజ్ఞానులు, మూర్ఖులంట ఆయన వాక్యాన్ని, ఆయన ఉపదేశాన్ని తిరస్కరిస్తారంట. ఆయన గద్దింపును తిరస్కరిస్తారంట. తిరస్కరించి నష్టాలను కొని తెచ్చుకుంటుంటారు. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలారా, నీ జీవితంలో దేవుని కార్యాలు, జయాలు చూడాలంటే దేవుడి యొద్ద నుంచి కోరుకుంటున్నది ఆయన మాటను నమ్మాలి, ఆయన మాటని విశ్వసించాలి, ఆయన మాటకు విధేయత చూపాలి, ఆయన మాటకు లోబడాలి. ఈ రెండు నీ జీవితంలో దేవుడు చూడాలని, నువ్వు కలిగి ఉండాలని ఇష్టపడుతూ ఉండగా ఇప్పటిదాకా అవిశ్వాసుగా తోమలాగా ఉన్నావేమో, ఆ 10 మంది గోత్ర పెద్దలులాగా అవిశ్వాసపు జీవితాన్ని జీవించేవేమో, చూస్తేనే నమ్ముతాననేటువంటి ఆ యొక్క చెడ్డ స్థితిని, ఆత్మీయ స్థితిని కలిగి ఉన్నావేమో, ఆ భక్తిహీనతలో జీవించేవేమో. అందుకే నువ్వేమి చూడలేకపోతున్నావు, నీ ఎదుగుదల లేకుండా పోతుంది. ఈ రోజు దేవుడు అంటున్నాడు, నువ్వు నష్టపోవడం నాకు ఇష్టం లేదు, నువ్వు అజ్ఞానిగా ఉండటం నాకు ఇష్టం లేదు, నువ్వు మూర్ఖత్వంలో ఉండటం ఇష్టం లేదు, నువ్వు దీవెన కోల్పోవడం నాకు ఇష్టం లేదు. నువ్వు సరిచేయబడాలి, నువ్వు దీవించబడాలి. నువ్వు దీవించబడాలంటే నా మాటకు లోబడితేనే, నన్ను నమ్మితేనే, నా మాట విశ్వసిస్తేనే దేవుడు మాట్లాడుతున్నా. దేవునికి మనం అప్పగించుకుందాం. దేవుడి మాటకు మనం లోబడుదాం. మొదట విశ్వసించుదాం, ఆ తర్వాత విశ్వసించిన మాటలు దేవుని వాక్యానికి లోబడుతూ ఉండగా గొప్ప జయాలు, గొప్ప కార్యాలు నీ జీవితంలో నువ్వు అనుభవించబోతున్నావు. ద్వారాలు తెరవబట్టను చూడబోతున్నావు. హృదయపూర్వకంగా ఆయన చెప్పిన మాటలు విశ్వసించు. హృదయపూర్వకంగా ఆయన చెప్పిన పని విషయంలో విధేయత చూపు, లోబడు. దేవుని ప్రేమించు ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుని ప్రియ సంఘమా, ఆయన విశ్వసించు, యేసుని విశ్వసించు, ఆయన మాటలు విశ్వసించు, ఆయన మాటకు విధేయత చూపు. దేవుడి మాటలు మనందరి హృదయాలు నూరంతలుగా ఫలింపచేయుగాక. ఆమె ప్రార్థన చేసుకున్నాం. మహాఘనుడవు, పరిశుద్ధుడమైన యేసయ్య, పరిశుద్ధమైన బంగారు పాదాలు పొందనాలు. నిజమే, ఈ రోజున విశ్వాసులు విధేయుల కొరకు మీరు ఎదురు చూస్తున్నారు. వారి జీవితాలు గొప్ప కార్యాలు చేయడానికి, వారి ద్వారా గొప్ప కార్యాలు చేయడానికి ఎదురు చూస్తున్న మా దేవానికి స్తోత్రం. మమ్మల్ని విశ్వాసులుగా, విధేయులుగా మనర్చండి. మీ కృప ద్వారా కార్యాలు జరిగించండి. మీ పరిశుద్ధాత్మ శక్తిని మాకు దయచేయండి. విశ్వసించే హృదయము దయచేయండి. కలవరు పెట్టే ఆత్మను దూరపరచండి. సందేహించేటువంటి ఆత్మను దూరపరచండి అయ్యా. వ్యతిరేక ఆత్మను దూరపరచండి. ఈ పరిశుద్ధాత్మ ద్వారానే మమ్మల్ని నడిపించండి. మీ ఆత్మకు లోబడేటువంటి కృప తెచ్చి, మీ ఆత్మ నడిపింపుని మాకు తెచ్చి, నీ వాక్యాన్ని నువ్వు చెప్పగానే స్వరాన్ని గుర్తుపట్టాలి, నీ మాటలు గుర్తుపట్టాలా. వాటిని వెంటనే విశ్వసించి వెంటనే లోబడి నీ దీవెనలు పొందుకునే కృపను మా అందరికి అనుగ్రహించమని నజరేయుడైన యేసు అధికారం కలిగిన నామములో ప్రార్థించి పొంది ఉంటున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతి ఆదివారం ఉదయం 11 గంటలకు ఇక్కడ ఆరాధన జరుగుతుందండి. మేము వస్తున్న కూర్చున్నాం. అలాగే సాయంకాలం బాపట్లలో 7 గంటలకు ఆరాధన జరుగుతుంది. ఆ దగ్గరలో ప్రాంతంలో ఉన్న వారందరూ కూడా దేవుని ఆరాధనలో పాల్గొనవలసిందిగా
విడిచిపోలేమయ్యా మా ప్రాణము అంతవరకు విడిచిపోలేమయ్యా. హల్లెలూయా యేసయ్యా యేసయ్యా హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా యేసయ్యా యేసయ్యా హల్లెలూయా యేసయ్యా. మేలులు నీ మేలులు మరచిపోలేమయ్యా. ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్ని వెక్కిలి ప్రేమతో ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన యేసయ్యా, మీకే స్తుతి స్తోత్రములు కలుగునుగాక. ఇంతవరకు ప్రభా నీ బిడ్డ ద్వారా మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకే స్తుతులు చెల్లించుకొంచున్నాం. అవును తండ్రి, మనుష్యుడు రొట్టె వలన మాత్రము జీవించడు, కానీ దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడని వాక్యము సెలవిచ్చినట్లుగా, అవును తండ్రి, మీ మాటే ప్రభా మమ్మల్ని జీవింపచేస్తూ ఉన్నది. మీ మాటే ప్రభా సమస్తాన్ని సృజించినది ప్రభా. మీరు మాట పలికితే సర్వము సకల ఈ సృష్టి నిర్మించబడింది. మీ మాటలో శక్తి ఉన్నదయ్యా, మీ మాటలో జీవం ఉన్నది తండ్రి, మీ మాటలో విజయం ఉన్నది, మీ మాటలో స్వస్థత ఉన్నది తండ్రి, మీ మాటలో ఆరోగ్యం ఉన్నది తండ్రి. మీ మాటలే మమ్మల్ని నడిపిస్తాయి తండ్రి. మీ మాటకు ప్రభా మేము విధేయత చూపి మా జీవితాలలో ప్రభా మేలును పొందుకునే కృపని భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి. ఇప్పుడు ఇచ్చిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి స్తుతులు చెల్లించుకొంచున్నాం. వారు చేస్తున్న పనులన్నింటిలో తోడుగా ఉండండి. ప్రయాణాల్లో ప్రభా మీరే వారికి భద్రత క్షేమాన్ని అనుగ్రహించండి. ఎవరైతే బిడ్డలు ప్రభా ఈ అవసరతలో మీ సన్నిధిలోకి వచ్చి ఉన్నారో ఎరిగిన దేవుడు తండ్రి, వారి ప్రతి అవసరత మీ యొక్క నామ మహిమేశ్వర్యంలో నుంచి తీర్చబడను గాక. అలాగే ప్రభా ఇంకా ఎవరు ఇరుకులు ఇబ్బందులు అలాగే అనారోగ్య సమస్యలతో ఉన్నారో ప్రభా వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. మీ గాయపడిన హస్తంతో తాకండి ప్రభా. స్వస్థత విడుదల ఆరోగ్యాన్ని అనుగ్రహించమని వేడుకొంచు ఉన్నాం. మరలా కలుసుకునే పర్యంతము మీ యొక్క అబ్దలు భద్రపరచుమని మా రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసయ్య నామములో మీ కిరివినంత వేడుకొని ప్రార్థించుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం సదాకాలమైన రాకడ పర్యంతం మనందరికీ తోడుగా ఉండి నడిపించును గాక. అందరికీ వందనాలండి.